హరే కృష్ణ. వెల్కమ్ టు కేసీ టాక్స్. నా పేరు రూపేష్. ఆదిలాబాద్ నుంచి రావడం జరిగింది. కేసీ గారు చెప్తున్న మహాభారత రామాయణాన్ని మేము రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాం. ఈరోజు ప్రశ్నావళి కార్యక్రమానికి నేను హోస్ట్గా రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. ప్రేక్షకులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం మన కేసీ గారిని అడిగి మనం తెలుసుకుందాం. హరే కృష్ణ కేసీ గారు. హరే కృష్ణ. నాదొక ప్రశ్న. ప్రేక్షకులు కూడా చాలామంది ఈ ప్రశ్నని చాలాసార్లు అడిగారు, కామెంట్లలో పెట్టారు, మెయిల్స్ కూడా రాశారు. ఆ ప్రశ్న ఏమిటంటే, ద్రౌపదికి చాలా అన్యాయం జరిగింది. ఈనాటి సమాజంలో కూడా ఇలాంటి అన్యాయం ఏ స్త్రీమూర్తికి జరగదు. చుట్టాల ముందు, తాతల ముందు, గురువుల ముందు, అన్నదమ్ముల ముందు ఒక ఆడ మనిషిని తీసుకొచ్చి నిండు సభలో ఆవిడ చీరలు విప్పేస్తుంటే తనని కట్టుకున్న భర్త అయిన ధర్మరాజు ఏ మాట మాట్లాడలేదు. అది పక్కన పెడితే అక్కడ ఉన్న కురు వృద్ధులు, పెద్ద పెద్ద వాళ్ళు, భీష్మ పితామహులు, ద్రోణాచార్యులు, కృపాచార్యులు, ఇంకా ఎందరో బ్రాహ్మణోత్తములు ఇది తప్పు అని ఖచ్చితంగా ఖండించడం లేదా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవడం ఇలాంటిది ఏది జరగలేదు. కేసీ గారు, అసలు ఇది నేను ఆలోచిస్తే ఇవాళ ఉన్న సమాజంలో కూడా ఇలాంటిది ఏదైనా జరిగితే నలుగురు పెద్ద మనుషులు వచ్చి నిలదీస్తారు, ప్రతిఘటిస్తారు. అలాంటిది ద్వాపర యుగంలో ఇలాంటి ఒక విషయం జరుగుతూ ఉంటే వీళ్ళందరూ మౌనంగా ఉండడం ఎంతవరకు ధర్మం? ఏమిటి ఈ న్యాయం? అసలు ఇది ధర్మమేనా? ఇలా ప్రవర్తించవచ్చా పెద్దవాళ్ళు? తన భార్యకే ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ధర్మరాజు అలా ఏమీ మాట్లాడకుండా కూర్చోవచ్చా? బహుశా చాలామంది అందుకనే ధర్మరాజుని విమర్శిస్తారు. అందులోనూ కొందరు నాస్తికులు ధర్మరాజు జూదరి అని, ధర్మరాజు భార్యనే పణంగా పెట్టాడని అంటూ ఉంటారు. అలాంటిది అసలు దీని వెనకాల ఉన్న తాత్వికం ఏంటో మాకు వివరించవలసింది. ప్రీణయామో వాసుదేవం. ఇప్పుడు మీ బాధ ఏమిటంటే ధర్మరాజు ఏ మాట మాట్లాడలేదు. ధర్మరాజు భార్య అయిన ద్రౌపదికి అంత అన్యాయం జరుగుతుంటే ఆయన కుయ్యి కై అనలేదు. అది పెద్ద బాధ మీకు. పాయింట్ నెంబర్ 1. 2, పోనీ ధర్మరాజు మాట్లాడలేదు పక్కన పెట్టండి. కురువృద్ధులైన భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు, కృపాచార్యులు లాంటి వాళ్ళు ఏమీ మాట్లాడలేదు అనేది కదా మీ అపోహ, మీ ఆలోచన. ఇప్పుడు దీనికి మీరు అడిగిన క్వశ్చన్ చాలా చిన్నదైనా దీన్ని చాలా లోతుగా చూస్తే తప్ప మీకు విషయం అర్థం కాదు. ఎందుకంటే ఒక మనిషి సైకాలజీ ఏంటి, ఆ మనిషి ఎందుకు అలా ప్రవర్తించాడో మనం అర్థం చేసుకోవాలంటే ఆ ఇన్సిడెంట్ లోపలికి వెళ్ళాలి. అక్కడ జరుగుతున్న సంఘటనని మనం ఖండఖండాలుగా విభజించి చూడాలి. అంటే దీర్ఘంగా మైక్రోస్కోప్లో పెట్టి పరీక్షించాలి. అప్పుడే మనకి ఇది అర్థమవుతుంది. అందుకనే మహాభారతం అనేది చాలా కాంప్లెక్స్ బుక్. మహాభారతంలో నిగూఢ రహస్యాలు, తత్వాలు చాలా ఉంటాయి. అందుకనే దాన్ని సూక్ష్మంగా చూడాలి. అంటే ఒక టెలిస్కోప్లో పెట్టి జరిగిన విషయాన్ని చూడాలి. మీరు అనుకున్నట్లు ధర్మరాజే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, మీరు అనుకున్నట్లు ధర్మరాజే జూదరైతే, ధర్మరాజే తన భార్యని పణంగా పెడితే, ధర్మరాజు లాంటి వాణ్ణి తీసుకొని వచ్చి భూమండలానికి చక్రవర్తిగా కూర్చోపెట్టకూడదు శ్రీకృష్ణుడు. అలా అంత చెడ్డ పని చేసిన వ్యక్తిని కృష్ణుడు కానీ భూమండలానికి చక్రవర్తిగా కూర్చోబెడితే కృష్ణుడు మనకు చాలా అన్యాయం చేసిన వాడు అవుతాడు. కానీ కృష్ణుడు అన్యాయం చేస్తాడు ఎక్కడైనా? ఎందుకంటే ఆయననే చెప్పాడు, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కేవలం అది మాత్రమే చెప్పలేదు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆ ధర్మాన్ని నిలబెట్టాల్సిన కృష్ణుడు మరి అంత అధార్మికుడైతే ధర్మరాజు ఎలా తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడతాడు? కాబట్టి ఈ కమ్యూనిస్టు వాళ్ళు, కొంచెం ఈ హేతువాదుల బ్యాచ్ మొత్తం వాళ్లకు మహాభారతం అర్థం కాక వాళ్ళు చేస్తున్న ప్రచారం తప్ప, ఫస్ట్ ఆఫ్ ఆల్ ధర్మరాజు జూదరి కాదు, రెండ్ ఆఫ్ ఆల్ ధర్మరాజు తన భార్యని పణంగా పెట్టలేదు. ఇది నేను మహాభారతం చెప్తున్నప్పుడు సభాపర్వంలో కథ రూపంలో చెప్పాను. ఇవాళ మీకు దాన్ని సూక్ష్మంగా విభజించి చెప్తాను, ఎందుకంటే ఈ ప్రశ్నలు చాలామంది మెయిల్స్ రాశారు కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాండవుల జీవితాన్ని తిరగేసి చూస్తే, పాండవులకు ప్రత్యక్షంగా కౌరవులు అన్యాయం చేసినట్లుగా ఈ సన్నివేశం జరుగుతున్నప్పుడు ఒక కాంక్రీట్ ప్రూఫ్ ఏమీ లేదు. ఎందుకంటే చిన్నప్పుడు భీముడికి విషం పెట్టి నీళ్ళల్లో పడేశారు. ఎవరు పడేశారు? దుర్యోధనుడు. కానీ దుర్యోధనుడు పడేసినట్లుగా ఏవైనా ప్రూఫ్ ఉందా? ఆ రోజు ఎవరికైనా ఇది దుర్యోధనుడే చేశాడన్న సంగతి ఎవరికైనా తెలుసా? అంటే మీరు ఇది కథ రూపంలో చూస్తే వ్యాసుడు మీకు చెప్తున్నాడు దుర్యోధనుడు పడేశాడు అని.
కానీ దుర్యోధనుడే పడేశాడు అనటానికి ఒక కాంక్రీట్ ప్రూఫ్ లేదు. ఏదైనా జడ్జి ముందుకు మనం వెళితే న్యాయ నిర్ణయం చేసేటప్పుడు ట్రయల్లోకి వెళ్ళిన తర్వాత ప్రూఫ్స్ పెడతారు కదా, క్రాస్ ఎగ్జామినేషన్ అనేది ఒకటి జరుగుద్ది. అక్కడ ఇరుపక్షాల వాళ్ళు వాళ్ళకున్న ప్రూఫ్స్ పెట్టాలి. పెట్టినప్పుడు ఆ ప్రూఫ్స్ నిలబడితేనే జడ్జి తీర్పిస్తాడా లేదా ఇవాళ రేపున్న సమాజంలో? అవునా కాదా? అవును. మరి అలాంటి ఒక ప్రూఫ్ ఇవాల్టి వరకు, అంటే సభాపర్వం జరుగుతున్న వరకు వీళ్ళు కౌరవులే, అందులోనూ దుర్యోధనుడే పదే పదే మాకు అన్యాయం చేస్తున్నాడు, మమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తున్నాడు అంటానికి ఒక్క ప్రూఫ్ కూడా లేదు. సరే, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. లక్కింటికి పంపించారు. పంపించినప్పుడు లక్కిళ్ళు కాల్చేసింది ఖచ్చితంగా దుర్యోధనుడే అని చెప్పడానికి ఒక్క ప్రూఫ్ అయినా ఉందా? లేదు. ఎందుకంటే విదురుడు కోడ్ లాంగ్వేజ్లో చెప్పాడు. విదురుడికి ఎలా తెలుసు ఇలాంటిది ఒకటి జరుగుతుంది అంటే? విదురుడు ఆ దేశం యొక్క ప్రధానమంత్రి. ఆయనకి ఎందరో అక్కడ స్పైస్ ఉంటారు, అంటే గూఢాచారులు ఆయనకుంటారు. ఆ గూఢాచారులు ఒకళ్ళని సంప్రదిస్తూ, గూఢాచారి వ్యవస్థ అనేది చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. దుర్యోధనుడికి కొందరు గూఢాచారులు ఉంటారు, కర్ణుడికి కొందరు గూఢాచారులు ఉంటారు, విదురుడికి కొందరు గూఢాచారులు ఉంటారు, సంజయుడికి కొందరు గూఢాచారులు ఉంటారు. ఇలా రాజ్యంలో ఎందరికో గూఢాచారులు ఉంటారు. సో ఎవరో ఒక గూఢాచారి ఆయన అర్థం చేసుకొని విదురుడికి చెప్పాడు, పాండవులను పంపిస్తున్నారు, పాండవులకు పెద్ద థ్రెట్ ఉంది. ఆ థ్రెట్ ఏమిటంటే ఖచ్చితంగా ఈ ఇల్లు కాలిపోయి ఈ ఇంట్లోనే వాళ్ళు మరణించేటట్టుగా స్కెచ్ చేస్తున్నారు. కానీ ఇది ఎగ్జాక్ట్లీ ఎవరు చేశారు? దుర్యోధనుడు చేశాడా? కర్ణుడు చేశాడా? శకుని చేపిస్తున్నాడా? ధృతరాష్ట్రుడే చేపిస్తున్నాడా? తన పెద్దనానైన ధృతరాష్ట్రుడే చేపిస్తున్నాడా? ఎవరు చేపిస్తున్నారనేది ఒక కాంక్రీట్ ఆన్సర్ లేదు. భీముడు అడిగాడు, అదేమిటది, ఏదో పనిస్తున్నట్టుగా మనల్ని మాత్రమే వెళ్ళమంటారేమిటి వారణావ్రతానికి? అంటే మనల్ని వారణావ్రతానికి వెళ్ళి అక్కడ మనకొక పెద్ద రాజాంతపురం కట్టించి 1 సంవత్సరం పాటు అక్కడుంది ప్రజల యొక్క యోగక్షేమాలు చూచుకోవడమే కాకుండా ప్రజలని ఎలా పాలించాలో ఒక ట్రైనింగ్ క్యాంప్ లాంటిదని మనల్ని పంపిస్తారేంటి? అది కూడా పట్టాభిషేకం జరిగింది ధర్మరాజుకి, జరిగిన ఎమ్మటనే పంపించారు. కాబట్టి ఖచ్చితంగా ఏదో నాకు కీడు శంకిస్తుంది, ఏదో డౌట్ ఉందన్నాడు. డౌటే కానీ కరెక్ట్ ఎవిడెన్స్ లేదు. తర్వాత తిరిగొచ్చిన వాళ్ళని పిలిచి బంజర భూములు ఇచ్చారు. ఏ గడ్డి మొలవని కాండవ ప్రస్థాన్ని వాళ్ళకిచ్చారు. కానీ కర్ణుడికి మాత్రం వెస్ట్ బెంగాల్ ఇచ్చారు. కర్ణుడికి అంగరాజ్యం ఇచ్చారు. పాండవులు వాళ్ళ నాన్నగారు, పాండవుల నాన్నగారైన పాండురాజు సంపాదించి పెట్టిన రాజ్యం ఇది. కేవలం కుమార విద్యా ప్రదర్శనలో వచ్చి అర్జునుణ్ణి ఛాలెంజ్ చేశాడు కర్ణుడు. కాబట్టి కర్ణుడిని పిలిచి కర్ణుడికి అంగరాజ్యం ఇచ్చారు. అంగరాజ్యము వంగరాజ్యం అంటే ఓ రకంగా ఇవాళున్న వెస్ట్ బెంగాల్. మరి కర్ణుడు బయటవాడు. ఎవరి కొడుకు కర్ణుడు? అతిరథుడి కొడుకు. అతిరథుడెవరు? దుర్యోధనుడికి గాని భీష్ముడికి గాని రథం తోలేవాడు. రథం తోలేవాడి కొడుకేమో వెస్ట్ బెంగాల్ అంగరాజ్యానికి రాజవుతాడు. సొంత బాబాయి కొడుకులకేమో కాండవ ప్రస్థాన్ని ఇస్తారు. ఆ కాండవ ప్రస్థం అనేది ఏ రాజ్యంలో కూడా పెద్దగా ఏ రాజులు పట్టించుకొని ఒక భూమి, అది ఒక బీడు భూమి, అది యమునకు అటువైపు ఉంటుంది. దాన్ని వాళ్ళు 14 సంవత్సరాల్లో భూతల స్వర్గం చేసుకున్నారు వాళ్ళు. అలాంటిది వాళ్ళు ఎంత అన్యాయం చేస్తున్నారనే సంగతి అర్థమయ్యేసరికే పాండవులకు ఒక్కొక్కళ్ళకి ఒక 30-40 ఏళ్ళు వచ్చేసాయి. చిన్నప్పటి నుంచి అన్యాయం చేద్దామని ప్రయత్నిస్తూనే ఉన్నారు వాళ్ళు. కానీ దేనికి సాలిడ్గా ఒక ప్రూఫ్ లేదు వాళ్ళకి. అవునా? అవును. విదురుడు ఏదో ఒక్కసారి వాళ్ళని లక్క ఇంట్లోంచి ప్రాణాలు కాపాడబడేటట్టుగా విదురుడు హెల్ప్ చేశాడు. ఆ మాటికొస్తే విదురుడు కూడా వాళ్ళు ఇల్లరికం ఉంటున్నప్పుడు, అంటే ద్రౌపదిని పెళ్లి చేసుకున్న తర్వాత సంవత్సర కాలం వాళ్ళందరూ కూడా ద్రుపదుడి యొక్క రాజ్యంలో ఇల్లరికం ఉన్నారన్న సంగతి నేను గతంలో చెప్పాను మహాభారతం చెప్తున్నప్పుడు. అక్కడ నిలదీశాడు ధృతరాష్ట్రుణ్ణి. అసలు పట్టాభిషేకం చేసిన ధర్మరాజుని, 4 పాండవులని మీరు పంపించేసి అక్కడ ఖచ్చితంగా ఏదో ఒక కుట్ర పన్నితే కదా అక్కడ ఆ లక్క ఇల్లు కాలిపోయింది. కాబట్టి కనీసం నీ పెద్దరికాన్ని ఇప్పటికన్నా నిలబెట్టుకోమని ధృతరాష్ట్రుడిని విదురుడు హెచ్చరించాడు. కానీ ఖచ్చితంగా ఇది ధృతరాష్ట్రుడే చేశాడని, లేదా ఇది దుర్యోధనుడే చేశాడని, ఇది శకునే చేశాడని, లేదా చేయించాడని అక్కడ ప్రూఫ్లేమీ లేవు.
ప్రూఫ్ అనేది ఏంటి? నాకు నువ్వంటే పడదు, నీ కంఠం కోసేస్తాను, నిన్ను నాశనం చేస్తానని ఎవరైనా నిలబడి మన ముందు చెప్తే అదే కదా ప్రూఫ్. అవునా కదా? అవును. ఇవాళ మీకు ఒకళ్ళతో శత్రుత్వం ఉంది, వాడు అలాగన్నాడట, వీడు ఇలాగన్నాడట, నేను మాట్లాడుతున్నప్పుడు పలానా వాడు నిన్ను చంపేస్తాడన్నాడు అన్నవన్నీ కూడా సెకండరీ ప్రూఫ్లు తప్ప ప్రైమ ఫెసి ప్రూఫ్లు కావు. అందులోనూ చుట్టాలలో చాలామంది కలియుగంలో కూడా ఏం చేస్తారు, ఒకళ్ళకొకళ్ళకి బాగా ఉంటే చూడలేక వీళ్ళు ఇలా చేస్తున్నాడు, వాడు నువ్వు లేనప్పుడు నీ గురించి అలా మాట్లాడుతున్నాడు, నీ గురించి అడిగితే వాడికేం తెలుసని నిన్ను తూలనాడాడు, ఇలాంటివన్నీ మాట్లాడతారు కదా. చుట్టాల మధ్యలో పుల్లలు పెడుతుంటారు కదా. ఎందుకంటే వాళ్ళకి రక్త సంబంధం ఉంది, బాబాయ్ పెద్దనాన్న పిల్లలు. సో ఇప్పుడు ధర్మరాజు కానీ భీముడిని నమ్మేశాడు న్యాచురల్లీ, వీళ్ళు వెదవలన్న సంగతి. కానీ ధర్మరాజుకు మాత్రం తన చెవులతో విన్నది, తన కంటితో చూసిందే ఆయన పూర్తిగా నమ్ముతాడు తప్ప వాళ్ళు చెప్పిన మాటలైతే వినే వ్యక్తి మనస్తత్వం ధర్మరాజుది కాదు. అంటే వాళ్ళ వ్యవహారం బట్టి వాళ్ళు మనతో సరిగ్గా లేరు అనే సంగతి అర్థమవుతుంది తప్ప వాళ్ళు మనకు విరోధులా, వాళ్ళు మనల్ని నాశనం చేసేస్తారా, వాళ్ళు మన మీద ఎంత కచ్చితో ఉన్నారన్న సంగతి సభాపర్వంలో ఇన్సిడెంట్ జరిగే వరకు కూడా ఎవరికీ ప్రత్యక్షంగా తెలియదు. ప్రత్యక్ష సాక్ష్యం ఏమీ లేదు. వాళ్ళకున్నది ఒకటే సాక్ష్యం, ఖచ్చితంగా వీళ్ళకి మన మీద అసూయ కుళ్ళు ఉంది. అందుకనే కదా ఏ అర్హత లేని కర్ణుడు డ్రైవర్ కొడుక్కి తీసుకొని వెళ్ళేమో వెస్ట్ బెంగాల్ ఇచ్చారు. మరి మాలాగా ఈ ఆస్తుల్లో వాటాలున్న మా నాన్నగారే మొత్తం సంపాదించి పెట్టింది, మాలాంటి వాళ్ళకి వాళ్ళేమో బీడు భూములు ఇచ్చారు, ఒక పెద్ద ప్రదేశమే ఇవ్వలేదు. ఇప్పుడు దాన్ని 12-14 సంవత్సరాలు కష్టపడి వాళ్ళ స్వయం కృషితో దాన్ని భూతల స్వర్గం చేశారు. మయుడు వాళ్ళకి ఒక పెద్ద సభను నిర్మించిచ్చాడు, దాని పేరే మయసభ. ఆ మయసభ ఏంటంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆర్కిటెక్చర్లో, మంచి మంచి స్టాచ్యూస్, ఎన్నో ఫౌంటైన్స్, ఎన్నో రకాల చిత్ర విచిత్రమైనవన్నీ కూడా మయుడు ఏర్పరిచి ఇచ్చాడు వాళ్ళకి. ఇప్పుడు ఒక రకంగా మీకు ఏంటంటే మీ అందరికీ ఒకటి మనసులో ఏముందంటే, ద్వాపర యుగం వాళ్ళకంటే మేము ధర్మాత్ములం, ఇవాళ రేపు ఒక ఆడదాన్ని ఎవరైనా తీసుకొని వచ్చి సభలో కానీ ఎక్కడైనా ఇలా చీరలు విప్పేసే ప్రయత్నం చేస్తే 10 మంది దూకేసి వాళ్ళని కొట్టేసి ఆడమనిషిని రక్షిస్తాం మేము. కానీ ఆ మహాభారతం జరుగుతున్న కాలంలో మనుషులందరూ పరమలేకి వెధవలు, అందుకనే ఒక ఆడదానికి ఇంత అన్యాయం జరుగుతుంటే ఎటువంటి పెద్దవాళ్ళు లేచి నిలబడలేదు, కాబట్టి మనమే వాళ్ళకంటే గొప్ప మనుషులమని మీరు అనుకుంటారు. అది ఒక దౌర్భాగ్యం. కలియుగంలో మనిషికి వాడు చాలా మంచివాడు, వాళ్ళ పూర్వీకులందరూ తలకమాసిన వాళ్ళని వాడు అనుకుంటుంటాడు. అదొక ప్రత్యేకమైన క్వాలిటీ. సో ఇప్పుడు దీన్ని మనం చాలా దీర్ఘంగా, సూక్ష్మంగా, తాత్వికంగా చూద్దాం. సో ఇప్పుడు మేము ఒక ఇల్లు కట్టుకున్నాం, ఆ ఇంటి గృహప్రవేశానికి మన చుట్టాలను పిలవాలా లేదా? పిలవాలి. వీళ్ళు మయసభ అని ఒకటి నిర్మించుకున్నారు. ఆ మయసభ నిర్మించుకున్నప్పుడు ఏమేమి జరిగిందో ఇప్పుడు మీరు క్రానలాజికల్ ఆర్డర్లో ఒక వరుస క్రమంలో చూడండి. నారదుడు వచ్చాడు, నారదుడు రాజసూయ యాగం చేయమన్నాడు. ఆ రాజసూయ యాగం చేయటం వల్ల 14 సంవత్సరాలు ఈ భూమండలం మీద సుభిక్ష ఉంటుంది, దాని తర్వాత చాలా పెద్ద దుర్భిక్ష వస్తుంది, అక్షయం వచ్చి చాలామంది చనిపోతారని నారదుడు చెప్పాడు. మరి రాజసూయ యాగం అంటే ఏమిటి? నేను గతంలో మీకు చెప్పాను. రాజసూయ యాగం అంటే వాళ్ళ ఒక్క కోశాగారంలో ఉన్న డబ్బుని ఖర్చు చేసి యజ్ఞం చేయటం కాదు. భూమండలంలో ఉన్న అందరు రాజుల యొక్క కోశాగారం నుంచి వాళ్ళందరూ కూడా కాంట్రిబ్యూట్ చేస్తే అందరూ కలిసి ఒకటై ఒక పెద్ద హోమం చేసి లోకా సమస్తం సుఖినో భవంతు, ఈ లోకం సుభిక్షంగా ఉండాలని చేసే ఒక యజ్ఞం. ప్లస్ రాజుల యొక్క కోశాగారం దేనివల్ల నిండుతుంది? ప్రజలు ఇచ్చే ట్యాక్స్ వల్ల నిండుతుంది. అంటే ప్రతి మనిషి వాడి కష్టం ఉందా యజ్ఞంలో? ఉంది. అంటే రాజసూయ యాగం అంటే మళ్ళీ మీరు అర్థం చేసుకోండి, ప్రజలందరూ ఒక్కొక్కటిగా కూడపెట్టిన కాసులన్నిటినీ తీసుకొని వచ్చి భూమండలంలో ఉన్న రాజులందరూ ఒకటై, ఆ రాజులందరూ ఒక చక్రవర్తిని ఎంచుకొని అతని నేతృత్వంలో చేసేదే రాజసూయ యాగం. రాజులందరూ ఒకటై చేసే యాగం కాబట్టి దానికి రాజసూయ యాగం అని పేరు. అందులో రాజసూయ యాగం చెయ్యాలి అని నిర్ణయించుకున్న మరుక్షణం శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి భూమండలంలో ఉన్న ప్రతి రాజుని మనం కంట్రోల్ చేయగలం, జరాసంధుడిని ఒక్కడిని మనం చంపాలి. ఎందుకంటే జరాసంధుడు పరమ కోపిష్టి, పరమ క్రూరుడు. వాడు నా మీదకే అంటే కృష్ణుడి మీదకే 18 సార్లు దండయాత్ర చేసినవాడు.
కాబట్టి వాణ్ణి చంపుదామని తీసుకొని వెళ్ళి యజ్ఞం ముందు ఒక పశువుని బలిచ్చినట్లుగా జరాసంధుడి యొక్క వధతో అంకురార్పణ జరిగింది ఈ రాజసూయ యాగానికి. ఇక అర్జునుడు నార్త్ వెళ్ళాడు, భీముడు ఈస్ట్ వెళ్ళాడు, నకుల సహదేవులు సౌత్ అండ్ వెస్ట్ వెళ్ళారు. 4 వైపుల 4 తమ్ముళ్ళు 4 వైపులకెళ్ళి ఉన్న రాజులందరినీ కన్విన్స్ చేశారు, మేము రాజసూయ యాగం చెయ్యాలి, మీరు మా ఛత్రం కిందకు వస్తారా, మా సింహాసనం కిందకి సామంతరాజుల్లా వస్తారా, రారు అన్న వాళ్ళతో యుద్ధం చేసి గెలిచారు. 4 తమ్ముళ్ళు 4 దిక్కులకెళ్ళి సమస్త రాజులందరినీ జయించి ఆ రాజులందరినీ పిలిచి ఆ రాజులందరి సమక్షంలో జరుగుతున్న ఒక రాజసూయ యాగం ఇది. అంటే ఇది మీరు అర్థం చేసుకోవడానికి G7 సమిట్స్, G11 సమిట్స్ అని జరుగుతుంటాయి. గ్లోబల్ పీస్కి అన్ని దేశాలు ఒకటై వచ్చి ఒక ఇటలీయో ఒక స్పెయినో ఎంచుకొని అక్కడ దేశ ప్రధానులందరూ వాళ్ళందరూ హైటీ అది తాక్కుంటూ ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ కూడా చర్చించుకునే ఒక వేదిక ఇది. అలాంటిది పూర్వం వేదం మీద అనురక్తి ఉండే రాజులు కాబట్టి వాళ్ళందరూ వచ్చి యజ్ఞయాగాదులు చేసి లోకా సమస్తం సుఖినో భవంతు, లోకంలో ఉన్న ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అడ్రస్ చేయడానికి మాట్లాడుతున్న ఒక పెద్ద సమావేశం ఇది. అంటే మీరు కాలమాన పరిస్థితుల ప్రకారం అర్థం చేసుకోవడం కోసం చెప్తున్నాను. ఇది ఇలా జరుగుతున్నప్పుడు మీ ఇంట్లో ఒక పెద్ద సమావేశం జరిగిందండి. గిఫ్ట్లు తీసుకునే బాధ్యత ఎవరికి ఇస్తారు? మన ఇంట్లో వాళ్ళకి. అంటే మీ తమ్ముడికో మీ అన్నకో వాళ్ళకే ఇస్తారు కదా. ఒక పెళ్లి జరుగుతుంది మీ ఇంట్లో, పెళ్లి కొడుకు బిజీగా ఉంటాడు, పెళ్లి కొడుకు తండ్రి బిజీగా ఉంటాడు, తల్లి బిజీగా ఉంటుంది, పెళ్లి కూతురు తల్లి తండ్రి ఆ కన్యాదాన మహోత్సవంలో ఉంటారు. మరి వచ్చిన వాళ్ళందరూ కూడా గిఫ్ట్లో లేకపోతే ఏదైనా కానుకలో ఇస్తే అవన్నీ తీసుకునే వ్యక్తిని ఎవరిని పెడతారు మీరు? మన ఇంట్లో వ్యక్తిని. చాలా క్లోజ్గా ఉన్న వ్యక్తినే పెడతారుగా. ఏ అన్ననో తమ్ముడినో మీరు బాగా నమ్మకంగా ఉన్న వ్యక్తినే పెడతారా, లేకపోతే ఎవరిని పెడితే వాళ్ళని తీసుకొచ్చి పెడతారా? నమ్మకంగా ఉన్న వ్యక్తిని మాత్రం పెడతాం. ధర్మరాజుకి 4 తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళు 4 కలిసి ఇంతమంది రాజుల్ని నిగ్రహించి జయించి తీసుకొని వచ్చారు కదా. మరి భీముడికి ఇవ్వచ్చు, అర్జునుడికి ఇవ్వచ్చు, నకులుడికి ఇవ్వచ్చు, సహదేవుడికి ఇవ్వచ్చు. కానీ ధర్మరాజు ఎవరికి ఇచ్చాడు? దుర్యోధనుడిని పిలిచి, దుర్యోధనుడిని, తమ్ముడా నువ్వు నేను వేరు కాదు, ఆ హస్తినాపురము ఇంద్రప్రస్థము వేరు కాదు, మన ఇద్దరం ఒకటే, మన పూర్వీకుల వైభవాన్ని మనం నిలబెట్టాలి కాబట్టి ఇలాంటి గొప్ప రాజసూయ యాగం జరుగుతుంది. నువ్వు కూడా కుటుంబంలో ఒక భాగం, నా పక్కన కూర్చొని వచ్చిన ప్రతి రాజుని రిసీవ్ చేసుకొని వాడిచ్చిన గిఫ్ట్లన్నీ నువ్వు స్వీకరించి ఆ కోశాగారంలో మన కోశాగారం ఎంతుందో ఆ బాధ్యతని మొత్తం నువ్వు తీసుకో అని చెప్పి అంత గొప్ప పోస్ట్ ఇచ్చాడు. అంటే ధర్మరాజు కలుపుకొని పోదామని అనుకుంటున్నాడా? అవునా? అంటే ఎటువంటి విభేదం లేకపోయినా అసలు ఆ మాటికొస్తే దుర్యోధనుడికి ఆ బాధ్యత ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే దుర్యోధనుడు వీళ్ళకేమిచ్చాడు? ఏమి ఇవ్వలేదు. ధృతరాష్ట్రుడు వీళ్ళకేమిచ్చాడు? ఏమి ఇవ్వలేదు. కర్ణుడికి ఇచ్చారు, పెద్ద రాజ్యం, ఎస్టాబ్లిష్డ్ కింగ్డమ్ ఇచ్చారు. వీళ్ళకి అది కూడా ఇవ్వలేదుగా. అయినా ధర్మరాజు మంచితనం ఏంటంటే దుర్యోధనుడికి ఇచ్చి అలాంటి ఒక బాధ్యతని ఇచ్చాడు. ఇచ్చినప్పుడు దుర్యోధనుడు ఏం చేయాలి? ఇన్ని రోజులు వీళ్ళకి ఇంత అన్యాయం చేసినా మన ఇంటికి పిలిచి అందరికంటే గొప్పగా మనల్ని చూసుకుంటున్నారు, మన పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు అనే ఒక హ్యాపీనెస్ ఉండాలా దుర్యోధనుడికి. ఇదొక విషయం. వచ్చిన అతిథులందరికీ భోజనాలు పెట్టాలి. అది ఎవరు చూసుకుంటారు మీ ఇళ్లలో పెళ్ళిళ్ళు అయితే? అది కూడా దగ్గర ఉన్న వాళ్ళకి. అది కూడా రక్త సంబంధికులు బాగా దగ్గరున్న వాళ్లేగా. కాఫీలు తాగారా, టిఫినీలు తిన్నారా, ఏర్పాట్లన్నీ బాగున్నాయా, బస బాగా చేశారా, భోజనాల్లో ఏం తింటారు, ఏ కర్ణ నీకు ఎలాంటి భోజనం కావాలి, ఏ శిశుపాల నీకెలాంటి భోజనం కావాలి, ఏ భగదత్త నీకెలాంటి భోజనాలు కావాలి అని అవన్నీ అడిగిన వ్యక్తి ఎవరు? దుశ్శాసనుడు. అంటే మీ అందరూ భీముడు తిండిపోతాను అనుకుంటారు, అది దౌర్భాగ్యం. అలాంటి భీముడిని పెట్టచ్చుగా భోజనాలు. ఇంకా బాగా వండిస్తాడు, బాగా వడ్డిస్తాడుగా భీముడు. నలభీమ పాకం అని పేరే ఉందిగా. అయినా భీముడిని పెట్టకుండా దుశ్శాసనుడిని పెట్టాడు. దీన్ని బట్టి ధర్మరాజు యొక్క మనసు మీకేమర్థమైంది? ఒకవేళ మన చుట్టాల్లో ఒకళ్ళు మన మీద అసూయతో ఉన్నా వాళ్ళని కలుపుకొని పోదాం అనే ఒక మనస్తత్వం ధర్మరాజుది. ఇంత బాధ్యత ఇస్తే అది చూసి కుళ్ళుకొని సచ్చాడు దుర్యోధనుడు. అదే కలియుగంలో ఉన్న మనిషి ఏంటంటే ఒకడు బాగుపడుతుంటే చూడలేం మనం, ఒకడు బాగా పై పొజిషన్కి వెళ్తే మనం చూడలేం. చూసి ఆనందించకపోగా వాడిని వెదవకు ₹1 లేకపోతే బస్సు టికెట్లకు కూడా డబ్బులు నన్ను అడుక్కొని వెళ్ళాడు బాబాయ్ అని చెప్తాం. వాడిప్పుడు పెద్దవాడు అయి ఉండొచ్చు, కానీ వాడు ఇవాళ చాలా పెద్దవాడయ్యాడని చెప్పుకోం. నలుగురిలో
వాడొకప్పుడు బస్సు టికెట్ లేకపోతే బాబాయ్ నేనే నా జేబులోంచి 100 రూపాయలు ఇస్తే బస్సు టికెట్ కొనుక్కోవడానికి డబ్బు లేనివాడు ఇవాళేమో వాడు పెద్ద పెద్ద ఫ్లైట్లలో తిరుగుతున్నాడని మాట్లాడుకుంటాం మనం. అది మన దౌర్భాగ్యం. అలాంటి మనస్తత్వమే ఈ దుర్యోధనుడిది. అది చూసి తట్టుకోలేకపోయాడు. అసలు వాళ్ళేమి రాజులు రా నాయన, అవేమి కానుకలు రా నాయన, రాసుల కింద పోసేశారు రా నాయన. మరకత మాణిక్యాలు, వజ్రాలు, వైడూర్యాలు, ఇక బంగారము కెంపులకి లెక్కలేదు. ఒక్కొక్క రాజు ఆయన ఒక కారులో వచ్చి ఒక పెద్ద ట్రక్ తీసుకొని వచ్చాడు గిఫ్ట్ల కింద. అవన్నీ చూసి డిప్రెషన్కి వెళ్ళాడు దుర్యోధనుడు. ఇక దుశ్శాసనుడైతే ఒక్కొక్క రాజు వచ్చి అక్కడ సింహాసనం మీద కూర్చున్న ధర్మరాజు కాళ్ళకు దండం పెట్టడం, ఆ యజ్ఞంలో కూర్చోవటం, ఆ వేదవ్యాసుడు చేస్తున్న యజ్ఞంలో పాల్గొవటం, దాని తర్వాత వచ్చి భోజనాలు తినటం, ఆ భోజనాల్లో నేతులు ఏర్లైపారే, బూరెలు అవన్నీ చూసి ఆ వైభోగం చూసి అసలు దుశ్శాసనుడికి ఇదేమిట్రా నాయన, మన సభల కంటే పెద్ద పెద్ద సభలు కట్టుకున్నారు, అసలు ఎక్కడ లేని రాజులందరూ హస్తినకు రావాలి. అసలు హస్తిన పెద్ద క్యాపిటల్ కదా ఆ రోజు. హస్తినకు రావాల్సిన ట్రాఫిక్ అంతా ఇప్పుడు ఇంద్రప్రస్థం వైపుకెళ్ళింది. అన్నన్నా వీళ్ళు ఎంత ఎదిగిపోయారా నాయన, కేవలం ఈ 12-14 సంవత్సరాల్లో వాళ్ళు రాజ్యాన్ని స్థాపించుకున్నది గాక వాళ్ళు ఎంత ఎదిగిపోయారు అని చెప్పి శకుని గాని, కర్ణుడు గాని, దుశ్శాసనుడు గాని, దుర్యోధనుడు గాని వాళ్ళకి ఏమీ అర్థం కాక మన ఇంటి పక్కన ఉన్నవాడు మెర్సిడీస్ బెంజ్ కార్లలో పెద్ద పెద్ద మినిస్టర్ కూతుర్లతో పెళ్ళిళ్ళు చేసుకుంటుంటే ఆ పెళ్ళిళ్ళల్లోకి వెళ్ళి కళ్ళు చూడలేక చీ అసలు ఒకప్పుడు తిండికి గతి లేని వాళ్ళు మమ్మల్ని అడుక్కుంటే మేము తినగా వదిలేసిన అన్నం పెడితే తప్ప భోజనం చెయ్యలేని ఈ పాండవులు ఇవాళ వీళ్ళ పరిస్థితి ఏమిటి, చీఫ్ మినిస్టరు, ప్రైమ్ మినిస్టరు, హోమ్ మినిస్టర్లు ప్రతి వాళ్ళు ఇక్కడికి వస్తున్నారేమిటి అని మనం కలియుగంలో చూసి ఎలా తట్టుకోలేమో అలాంటి కలిపురుషుడు కాబట్టి దుర్యోధనుడు తట్టుకోలేకపోయాడు. నేను గతంలో చెప్పా, సినిమా వాళ్ళు చూపించిన సాహిత్యం తప్ప ఆయన్ని మయసభలోకి తీసుకువెళ్తే భీముడు అసలు మయసభ యొక్క అందాలను చూచి అమ్మో ఇదేమి ప్రతిధ్వని, ఇదేమి లైటింగ్ వ్యవస్థ, ఇదేమి ఆర్కిటెక్చరు, అసలు ఇవేమి విషయాలు, లోపల ఉన్న ఫర్నిచర్ అంతా ఇంపోర్టెడ్ ఫర్నిచరు, అసలు ఏమిట్రా నాయనా మీ వైభోగం ఎలాగుందని చెప్పి వాడు ఆశ్చర్యంగా నోరు తెరుచుకొని చూస్తూ నిర్గాంతపై ఉండిపోయాడు. వాడు అలాంటి ఆశ్చర్యంలో వెళ్ళి కుప్పగూలి పడిపోయాడు వాడు తొట్టెలో. అది మయుడి యొక్క ఆర్కిటెక్చరల్ వైభవం. అది జరిగిన తర్వాత అక్కడ ద్రౌపది ఏమీ నవ్వలేదని చెప్పాను. అసలు ద్రౌపది ఉండదు సభల్లో, ఆవిడ అంతరాంగికంగా ఆమె మందిరంలో ఉంటుంది. ఆడవాళ్ళు సభల్లో ఏం చేస్తారు, పొద్దున్న ఇళ్లల్లో ఉంటారు వాళ్ళంతా, వాళ్ళ అంతఃపురాలు. అంటే ఎవడన్నా ఒకసారి ఇలా కాలు జారి కింద పడ్డాడు, ఒక నిమిషం నవ్వొచ్చినా కంట్రోల్ చేసుకొని చెయ్యి లేపుతాం కదా మనం. అలాగే భీముడు వచ్చి లేపాడు, కొన్ని బట్టలు ఇచ్చాడు, మార్చుకోమన్నాడు. అప్పటికీ ధర్మరాజు చాలా భీముడిని పిలిచి వాడు అన్ని బట్టలవి మార్చుకొని కొన్ని మణులు, వైడూర్యాలు, ఎందుకంటే ఆయన పెద్ద రాజు కదా వచ్చాడు, సో ఇలా మాసిపోయిన బట్టలు, బురద అంటుకున్న బట్టలతో వెళ్ళకూడదు కదా అని చెప్పి ఒక సెట్ నగలిచ్చారు పెట్టుకోమని. ఇక్కడ ఇప్పుడు నుంచి అర్థం చేసుకోండి, మీరు అడిగిన ప్రశ్న చిన్నది, వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు అని. ఆ ప్రశ్నకు మనం లోతుగా వెళితే ఇన్ని అర్థాలుంటాయి. ఏం చేశాడంటే ఇప్పుడు వాడి ఇంటికి వెళ్ళి వాడు గదిలోంచి 4 రోజులు బయటికి రాల. ఏడ్చి కుళ్ళు పకోడి అంటారు కదా, కుళ్ళి కృషించిపోయి దుర్యోధనుడు 10 కేజీల వెయిట్ తగ్గిపోయాడు. వాడు కర్ణుడు వెళ్ళాడు, కర్ణుడిని వెళ్ళిపోయిన నా మనసు బాగాలేదన్నాడు. తన మేనమామ అయిన శకుని వెళ్ళాడు, శకుని వెళితే నాకెవరితో మాట్లాడబుద్ధి కావట్లేదు వెళ్ళిపోమన్నాడు. వాళ్ళు వెళ్ళి ధృతరాష్ట్రుడికి చెప్పారు, నీ కొడుకు పరిస్థితి బాగాలేదు, మానసిక పరిస్థితి, వాడు డిప్రెషన్లోకి జారుకున్నాడు, వాడు ఒక డిప్రెషన్ క్యాండిడేట్. పిలిపించాడు. ఏమిట్రా దుర్యోధన ఏమైంది అన్నాడు. అక్కడ వాడు మాట్లాడిన మాట ఏమిటంటే, అసలు అదేమి వైభవం నాన్న, అదేమి రాజులు నాన్న, వాళ్ళు తెచ్చిన గిఫ్ట్లు ఏమిటి నాన్న, ఒక్కొక్కడు వణికిపోతున్నాడు నాన్న ధర్మరాజుని చూసి. ఆ కృష్ణుడేమో అగ్రపూజ చేయించుకుంటాడు. ఒక క్షణం శిశుపాలుడు లేచి, నువ్వు పెద్ద మనిషివేంటయ్యా బాబు, నువ్వు పెద్ద మనిషివేంటి, నీకు పూజ ఏమిటి, ఎందులో పెద్ద మనిషివి నువ్వని దుర్భాషలాడితే ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు దుర్యోధనుడు. ఖచ్చితంగా ఈ పెళ్లిలో ఏదో పెంట జరగబోతుంది, పెళ్లి మొత్తం సరిగ్గా జరిగితే చూడలేం మనం, ఎక్కడో కరెంటు పోయిందో లేకపోతే భోజనాల్లో ఉప్పు ఎక్కువైందో ఏదో ఒకటి జరిగితే కానీ మనకు ఆనందంగా ఉండదు. అలాంటిది దుర్యోధనుడు వెయిట్ చేస్తున్నాడు, అంతా మంచి జరుగుతుంది ఏంట్రా నాయన, ఎక్కడైనా ఏదైనా ఒక రభస జరగాలని చెప్పి వెయిట్ చేస్తుంటే శిశుపాలుడు లేచాడు. కృష్ణుడిని తడితే కృష్ణుడు శిరశ్ఛేదం చేసేశాడు. శిశుపాలుడు పక్కన ఇంకో 4 లేచారు. కరెక్టే, మేము శిశుపాలుడు మాట్లాడుతుంది మాకెందుకో కరెక్ట్ అని అనిపిస్తుంది అని అనే లోపల
కృష్ణుడు తన సుదర్శన చక్రంతో శిశుపాలుడి యొక్క శిరశ్ఛేదం చెయ్యగానే పక్కన లేచిన వాళ్ళందరూ మాకు వీడితో ఏం సంబంధం లేదు, చాలాసేపు కూర్చొని కుర్చీ మీద కొంచెం చికాగ్గా ఉండి కేవలం నడుము ఒకసారి విరుద్దామని లేచాను తప్ప చీచీ మాకు శిశుపాలుడికి ఏం సంబంధం లేదు, వీడిని కరెక్టే మీరు చంపేయడం మంచిదని చెప్పారు. అంటే అసురులు ఇలా ఉంటారన్నమాట. ఒకడు లేచి తిట్టగానే కరెక్టే లెగుద్దామని అనుకుంటారు, కరెక్ట్గా వాడిని చంపేయగానే భయంతో కూర్చున్నారు. ఇదంతా దుర్యోధనుడు గమనించి అమ్మో 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 పాండవుల కీర్తి 4 వైపులకి వెళ్ళిపోయింది, గాడ్ ఫాదర్ లాగా కృష్ణుడున్నాడు వాళ్ళకి, ఇంకా మనం అన్యాయం అయిపోయాం. అంటే వాళ్ళ ముందు మనం కింద పడిపోయాం, మన సోషల్ స్టేటస్ పడిపోయింది, అది వాడి ఏడుపు అని. ఇప్పుడు ధృతరాష్ట్రుడికి ఏం చెప్పుకున్నాడు, కానుకలు తీసుకుంటున్నప్పుడు ధర్మరాజు నవ్వాడని చెప్పాడు. ధర్మరాజుకి ద్రౌపదికి అక్కడ దంపత స్నానం చేయిస్తుంటే, అంటే అభిషేకంలాగా వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టి జల్లెల్లో నీళ్లు పోస్తారు, ఇలాంటి ఒక అంటే భూమండలానికి చక్రవర్తి ఆయన అలాంటిది చేస్తుంటే ధర్మరాజు ద్రౌపది ఇద్దరు కలిసి ఆ ఆసనం మీద కూర్చుంటే ద్రౌపది అన్నైన దృష్టద్యుమ్నుడు నవ్వాడని చెప్పాడు, ద్రౌపది తండ్రైన ద్రుపదుడు నన్ను చూసి నవ్వాడని చెప్పాడు, కొన్నిసార్లు భీముడు నవ్వాడని చెప్పాడు, కొన్నిసార్లు కృష్ణుడు నవ్వాడని చెప్పాడు. అసలు దుశ్శాసనుడు వడ్డన కార్యక్రమాలు అవి చేస్తుంటే వచ్చిన సాత్వికి నవ్వాడని చెప్పాడు. అంటే కుళ్ళు కల్మషంతో ఎవరన్నా ఒక పెళ్ళికి వెళ్ళారనుకోండి, వాళ్ళు మనల్ని సరిగ్గా చూసినా వాళ్ళు మనల్ని వంకరగా చూశారనే మనకు అనిపిస్తుంది. ఇంత సైకలాజికల్ డ్రామా ఇదంతా. అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు, అవునట్రా బలిసిందిరా వాళ్ళకి, పెద్ద పెద్ద మేడల్లో ఉంటున్నారు కదా, పెద్ద పెద్ద రాజులందరూ ఫ్రెండ్స్ అయ్యారు కదా, నవ్వారా నిన్ను చూసి నాన్న, అందుకు నాన్న వాళ్ళందరూ నవ్వగా నేను బాగా అక్కడ నాకు ఎవరూ రెస్పెక్ట్ ఇవ్వకుండా. అంటే దుర్యోధనుడు ఏంటంటే వాడు రాగానే 4-5 ఏనుగులు 100 గుర్రాలతో వాడిని స్వాగతం పలికి, వాడు నడుస్తుంటే వాడికి పూలేసి 24 గంటలు ఆ మొత్తం మయసభలో కానీ ఆ రాజసూయ యాగంలో కానీ ఎవరికి వాళ్ళందరూ వచ్చి దుర్యోధనుడికి సలాం కొట్టాలి, కొడితే వాడు హ్యాపీ. అందరు రాజులో వాడు ఒకళ్ళలా వచ్చాడు కాబట్టి అందులోనూ వాడు ఒకడిలాగుంటాడనే ధర్మరాజు వాడు మా పక్కన ఉండు నాయన, నువ్వు బాధపడద్దని చెప్పి పక్కన పెట్టుకున్నాడు దుశ్శాసనుడిని, దుర్యోధనుడిని, మీరు మా కుటుంబంలో ఒక భాగమే అని. అదంతా మర్చిపోయి కుళ్ళు పేట్రేగిపోయి ఈ దుర్యోధనుడు వీడు నవ్వాడు వాడు నవ్వాడు, నేను కంప్లీట్లీ మానసికంగా అలిసిపోయానని తన తండ్రికి చెప్పుకున్నాడు. అది కారణం, అందుకు నేను గదిలోంచి నెల నుంచి బయటికి రావట్లేదు. ఇది ఎలాంటిది అంటే మీరు అర్థం చేసుకోవడం కోసం కలియుగ మనుషులకు చెప్తున్నా. ఒకడు నిజంగా సామాజికంగా మీ ఇంటి పక్కన చాలా కింద స్థాయిలో ఉన్నాడు, వాడికి కాలం కలిసి వచ్చి వాడు అపర కుబేరుడయ్యాడు, చాలా పెద్దవాడయ్యాడు, వాడి ఇంటి ముందు ఒక బెంజ్ కారు కొనుక్కున్నాడు. చిన్నప్పుడు బహుశా మీ కారులో లిఫ్ట్ అడిగితే కదా తప్ప వెళ్ళలేని దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళది. ఇవాళ ఒక పెద్ద బెంజ్ కారు కొనుక్కొని దానికి పూజ అది చేయించుకొని కారుకు దండేసి ఇంటి ముందు పెట్టుకున్నారు. అప్పుడు మీ అబ్బాయి వచ్చి నాన్న వాడు ఆ కారు చూపించి నన్ను ఎక్కిరించాడు నాన్న, ఒకప్పుడు మన దగ్గర టయోటాలు పెద్ద పెద్ద కార్లు ఉండేవి నాన్న, మన కార్లలో వాళ్ళు సినిమాలకు వచ్చిన వాళ్ళు, మన కార్లలోనే మనం ఎన్నోసార్లు వాడిని స్కూల్కి తీసుకెళ్ళాం, అలాంటిది వాళ్ళ బెంజ్ కారు రాగానే ఆ బెంజ్ కారుతో ఫోటోలు అవి తీయించుకున్నాడు, వాడు ఖచ్చితంగా నన్ను చూసి నవ్వాడు నాన్న, మనం ఒక పని చేద్దాం, ఈ రాత్రికి వెళ్ళి ఒక పెద్ద బండరాయితో ఆ బెంజ్ కారు అద్దం పగలగొట్టేద్దాం నాన్న, రేపు పొద్దున్నకి లెగ్గానే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, అది మనం చూడాలి అని అంటే మీరేమంటారు కొడుకుని? ఇప్పుడున్న కాలంలో అయినా చెప్పుతో కొడతారు వాడిని. అవునా కాదా? అవును. అలాగనే చేశాడు దుర్యోధనుడు వెళ్ళి. దానికి ధృతరాష్ట్రుడు ఏం చెప్పాడంటే, పోన్లే నాన్న మనం వాళ్ళకి బీడు భూములు ఇచ్చాం, వాళ్ళు ఎదిగారు, వాళ్ళకి టాలెంట్ ఉంది, వాళ్ళు మంచి బిజినెస్ చేశారు, వాళ్ళు ఎదిగారు, మనం ఏం చేయగలం చెప్పు, కాలం వాళ్ళకి కలిసి వచ్చింది, వాళ్ళకు ఉండాల్సింది వాళ్ళకుంది, నీకు నేనేం తక్కువ పెట్టలేదు రోయ్, నీకు గట్టి ఆస్తి రాసిచ్చాను కదా నేను, నీకుండేది నీకుంటుంది, వాళ్ళకుండేది వాళ్ళకుంటుంది, నువ్వు విస్మరించు అన్నాడు, వదిలేయమన్నాడు. నాన్న ఇలా కాదు, నేను ఖచ్చితంగా వాళ్ళ వైభోగం చూసి నేను పడుకోలేకపోతున్నాను, నా కళ్ళు దహించేస్తున్నాయి అలాంటివి చూసి, వాళ్ళు నాశనం అయితే తప్ప నాకు నిద్ర పట్టదిగా, కాబట్టి నువ్వు ఒక పని చేయి నాన్న, వాళ్ళు మయసభ కట్టి మనల్ని పిలిచారు, మనం మణిసభ అని ఒకటి కడదాం, దానికి మనం వాళ్ళని పిలుద్దాం, నువ్వు కేవలం పిలువు చాలు, మిగతాది నేను నా మేనమామైన శకుని చూసుకుంటామని చెప్పాడు. ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఏమన్నాడంటే, సరే నాన్న, మరి ఆ మణిసభ ఎలా నిర్మిస్తావంటే, వాళ్ళు మయుడితో నిర్మిస్తే వీళ్ళు ఒక 4-5 సుతారమేస్త్రీలను వాళ్ళను వీళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళతో ఒక సభ కట్టించారు, అదో సంవత్సరం కట్టించారు వాళ్ళ సభని, కట్టించి వీళ్ళని పిలిచారు. విదురుడే వాళ్ళకి ఆహ్వానం, ప్రైమ్ మినిస్టర్ కదా,
విదురుడెళ్ళి ధర్మరాజుకి చెప్పాడు. మీరు మయసభ కట్టారు కదా, ఆ రాజసూయ యాగం మయసభ ఈ రెండిటికి పిలిచారు కదా, ఇప్పుడు వాళ్ళేదో మణిసభ అని ఒకటి కట్టారు, అది ఏదో సుమారుగా ఉందిలే నాయన ఆ సభ, దానికి ఆహ్వానంగా మిమ్మల్ని రమ్మంటున్నారు. మీరు మాత్రం ఖచ్చితంగా రావద్దు, ఎందుకంటే ఏదో ప్లాన్లు వేస్తున్నారు. నా సమాచారం ప్రకారం, నా గూఢాచార వ్యవస్థ ప్రకారం మీరు వస్తే ఏదో ఒక ప్లాన్ వేస్తున్నారు. కానీ ఎగ్జాక్ట్లీ ఏం వేస్తున్నారో చెప్పలా విదురుడు. విదురుడికి కూడా పూర్తిగా తెలియదు ఏమేస్తున్నారనేది. అందుకు మీరు రాకపోతేనే మంచిదని నా భావన అని చెప్పాడు. దానికి ధర్మరాజు, బాబాయ్ నువ్వు చెప్పింది రైటే, కానీ వాళ్ళు మనకు చుట్టాలు, మనం పిలిస్తే వాళ్ళొచ్చారు, వాళ్ళు పిలిచినప్పుడు మనం వెళ్ళకపోతే బాగుంటుందా? అంటే ఇక్కడ రెండున్నాయి తాత్వికంగా. ఒకవేళ ధర్మరాజు నేను రాను అన్నాడంటే అప్పుడు వాళ్ళ పెద్దనాన్నైన ధృతరాష్ట్రుడు ఏమనుకుంటాడు? ఖచ్చితంగా నా కొడుకులను పిలిచి వీళ్ళు అక్కడ ఏదో ఒక వెటకారపు మాటలు కానీ, జుగుప్స కలిగే మాటలు కానీ, ఎక్కిరింపులు కానీ చేసుంటారు, అందుకే వీళ్ళు రావట్లేదని అనుకుంటాడా? అంటే మన పెళ్ళికొచ్చిన వాళ్ళతో మనం సరిగ్గా ప్రవర్తించకపోతే అప్పుడు వాళ్ళ పెళ్ళికి మనం వెళ్ళలేం. కానీ మన ఇంటికి పెళ్ళికొచ్చిన వాళ్ళని మనం బాగా చూసుకొని మర్యాదలన్నీ ఇస్తే వాళ్ళు పిలిస్తే మనం కూడా వెళ్తాం కదా. వెళితేనే కదా బంధుత్వాలు నిలబడతాయి. ఇచ్చిపుచ్చుకుంటేనే కదా బంధుత్వాలు ఉంటాయి. దదాతి ప్రతిగ్రణాతి, ఇచ్చి పుచ్చుకోవాలి, అప్పుడే బంధాలు నిలబడతాయి. కాబట్టి మీరు రావద్దంటున్నారు, కానీ రాకపోవటానికి ఒక కారణం లేదు. మనం వెళ్ళకపోతే మన పెద్దనాన్న హర్ట్ అవుతారు. ఇంకొక కారణం ఏంటి? వీళ్లకు బలిసింది, ఇప్పుడు వీళ్ళు బాగా వైభవంగా ఉన్నారు, వీళ్ళు పెద్ద పెద్ద రాజులతో సంబంధాలు, పెద్ద పెద్ద రాజసూయ యజ్ఞాలు, పెద్ద పెద్ద మయసభలు, వీళ్ళ లెవెల్ పెరిగిపోయిందని అనుకునే ఛాన్స్ కూడా ఉంది కదా. సో అలా అనుకోకూడదని ధర్మరాజు వచ్చాడు. అంతేగాని మళ్ళీ ఇక్కడ చారిత్రాత్మక తప్పిదం ఏమిటంటే, నువ్వు జూదానికి రమ్మని ఎవ్వరూ అడగలేదు ధర్మరాజుని. నీ మయసభ ఓపెనింగ్కి మేము వచ్చాం, మా మణిసభ ఓపెనింగ్కి నువ్వు రా, మేము ఒక సభ కట్టుకున్నాం, దాని ఓపెనింగ్కి రా. అన్నదమ్ముల పిల్లలం, మనం వాళ్ళింటికి వెళ్ళటం, వాళ్ళు మన ఇంటికి రావటం, సమ్మర్ హాలిడేస్లో మనం వాళ్ళింటికి వెళ్ళటం, వాళ్ళు ఇక్కడికి రావడం జరుగుద్ది కదా. ఇది అలా వెళ్ళాడు. వెళ్ళిన వాడిని ఫస్ట్ ఫుడ్ పెట్టారు, సత్కరించారు, ఫుడ్ పెట్టారు. అమ్మ ధర్మరాజా నువ్వు అదన్నారు, నువ్వు ఇదన్నారు, పాండవులందరినీ తీసుకెళ్లారు, అవి ఇవి అన్నీ చూపించారు. ఆడవాళ్ళు వచ్చారు, ద్రౌపదిని లోపలికి తీసుకెళ్లారు. గాంధారి ద్రౌపదిని రిసీవ్ చేసుకుంది, దుర్యోధనుడు భార్య, కర్ణుడు భార్య ద్రౌపదిని రిసీవ్ చేసుకున్నారు. అన్నీ బాగానే జరిగాయి. ఈ రాత్రికి ఇక్కడే బస చేయాలి మీరు అన్నారు, వాళ్ళందరికీ వాళ్ళ రూములు ఇచ్చారు. మరుసటి రోజు పొద్దున వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆ ఒక్క తాంబూలం అవన్నీ వేసుకున్న తర్వాత, చాలా రోజుల తర్వాత వచ్చాం, ఫ్రెండ్లీగా మనందరం పేకాడుకుందాం అన్నారు. ఇవాళ మీ ఇంటికి మీ చుట్టాలు ఎవరన్నా వస్తే 24 గంటలు సినిమాలు చూడలేం కదా. భోజనం అది అయిపోయిన తర్వాత, తాంబూలం వేసుకున్న తర్వాత అందరూ కూర్చొని ఏ పేకో, ఏ రాముడు సీతో, ఏ అష్టాచమ్మో, ఏదో పచ్చీసో, ఏదో ఏదో ఆటలు ఆడతారు కదా అందరూ కలిసి కూర్చొని. ఇదొక కుటుంబ వ్యవస్థ. మహాభారతాన్ని చూస్తున్నప్పుడు ఒక కుటుంబ వ్యవస్థను ఊహించుకోండి మీరు. దానికి ఏమన్నాడు, ఎందుకులే ఇలాంటి ఈ జూదం లాంటివి పెద్దగా కలిసిరావు ఎవరికి కూడా, ఇది నేను ఆడను అన్నాడు. ఆడనంటే దానికి శకునేమన్నాడు, ఇది సుహృజ్జూదం, ఇది ఫ్రెండ్లీ నాయనా, ఊరికే ఏదో టైంపాసు, అందరం కలిసాం, పెద్దవాళ్ళందరూ కూర్చొని ఉన్నాం, 4 పేకలేస్తాం, పేకాడాడుకుంటాం, ఏముంది అందులో? మా మనసుల్లో ఎలాంటి దురభిప్రాయం లేదు, నీ మనసులో ఏమన్నుందా? అయినా ధర్మరాజు ఏమన్నాడంటే, ఈ జూదం అది నాకు పెద్దగా రాదు, కాబట్టి అందులో అంటే ఆట కూడా నాకు పెద్దగా రాదు, ఆడటానికి పెద్ద ఫన్నే ఉంటుంది అన్నాడు. అంటే పక్క నుంచి శకుని, భయపడుతున్నావా? కొత్తగా ఆస్తులు అవి కలిసి వచ్చాయి కదా, పోతాయేమోనని భయపడుతున్నావా నువ్వు? అర్థమైందా ఎలాగా శకుని మాటలు ఎలా ఉంటాయో? అనగానే ధర్మరాజు అన్నాడు, అయినా ఈ జూదంతో బాగుపడ్డవాడెవడు, ఈ జూదం అంటేనే ఒక అన్యాయం అన్నాడు. మేమేదో ఫ్రెండ్లీగా 4 పేకాటలాడుకుందాంరా బాబు అని నేనంటే, జూదం అంటే అన్యాయం అంటావు, జూదం ధర్మాన్ని నిలబెట్టదంటావు, ఎందుకు ఏదో లేనిపోని మాటలన్నీ మాట్లాడతావు నువ్వు? మా మనసుల్లో మిత్రత్వం తప్ప ఏమీ లేదు, మా మనసుల్లో ఫ్రెండ్లీ ఫీలింగ్ తప్ప ఏమీ లేదు, నీ మనసులో ఏమన్నా ఉందా? నీకెందుకు డౌట్ వస్తుంది? అంటే ఇది ఎలా మీరు అర్థం చేసుకోవాలంటే, మనం ఇంటికి పిలిచి బిర్యానీ చేసాను తినమంటే నువ్వు తిను ముందన్నావు అనుకో, మీరు ఒకసారి ఆలోచించుకోండి. అంటే ఇంటికొచ్చిన అతిథికి కదా ముందు బిర్యానీ పెట్టాలి అని నీకు పెట్టాం, మీరు తినండి అంటే, అదే మీరు ఒకసారి తినండి, మీరు తిన్న తర్వాత నేను తింటానని మీరు అంటే ఎలా ఉంటుంది? చాలా జుగుప్సగా ఉండదు అక్కడ. అంటే దాని అర్థం ఏమిటి?
అమ్మో నువ్వు పెట్టే భోజనం తినలేవురా బాబు, మాకు చాలా డౌట్ ఉంది, నువ్వు ముందు తింటే కానీ మేము తినమనేగా అర్థం. శకుని అలా అలా వేస్తాడనమాట, కాళ్ళకేస్తే మెడకి, మెడకేస్తే కాళ్ళకి. మా మనసులో మేము ఊరికే వచ్చాం, నోట్లో తాంబూలం వేసుకున్నాం, కూర్చుంటాం, ఏదో 4 మాటలు మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ 4 పేకాట్లు ఆడుకొని తర్వాత వెళ్ళిపోతాం. నువ్వెందుకని ఏదేదో మాటలు మాట్లాడుతున్నావు, జూదం అన్యాయం అంటున్నావు, జూదం వల్ల బాగుపడ్డవాళ్ళు లేడు అంటున్నావు, అసలు ఇలాంటి పెద్ద పెద్ద మాటలు దేనికి? అంటే నీ మనసులో ఏమైనా ఉందా? ఎవరన్నా మహాభారతం మీద మిమ్మల్ని ప్రశ్నలు అడిగితే సృహుజ్జూదం అంటే ఏంటంటే ఫ్రెండ్లీ గేమ్. మీరు మా ఇంటికి వచ్చారు, ఏదో క్యారమ్ బోర్డు ఆడుకున్నాం, చెస్ ఆడుకున్నాం, లేకపోతే పేక ఆడుకున్నాం లాగా. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ధర్మరాజు కూర్చుంటే ధర్మరాజు ఏమనుకున్నాడు, సృహుజ్జూదం అంటే ఫ్రెండ్లీ గేమ్, ఊరికే ఫన్ కోసం. వాళ్ళంటే క్షత్రియులు, పెద్ద పెద్ద రిచ్ పీపుల్ వాళ్ళు, కాబట్టి ఊరికే ఏం ఆడతామని చెప్పి ఈ కడియం నా ఫస్ట్ గేమ్కి నేను ఈ కడియం పెడుతున్నాను అన్నాడు ధర్మరాజు. దుర్యోధనుడు నేను కూడా నా హారం పెడుతున్నాను అన్నాడు. ఇదొక గేమ్ అంతే. ఎంత క్షత్రియులకు బోల్డంత డబ్బు ఉంది, ఏదో 5-10 ఆటలు ఆడి వెళ్ళిపోతారు అంతే. ఫ్రెండ్లీ అనే కదా దిగాడు. సృహుద్ అంటే ఫ్రెండ్లీ. కడియం దగ్గర మొదలైంది, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి పెట్టిస్తూనే ఉన్నారు. ఆయన వడ్డనే లేదు, ప్రతిదీ ఓడిపోతూనే ఉన్నాడు ధర్మరాజు. పాచికలేసిన వాడు శకుని, చెప్తున్నవాడు దుర్యోధనుడు, పెడుతున్నవాడు ధర్మరాజు. అసలు ఈ గేమ్కి కూడా ధర్మరాజు ఎందుకు ఒప్పుకున్నాడు అనేది మీరు ఫస్ట్ అర్థం చేసుకుంటే, కేవలం మాటల వల్లనే ఒప్పుకున్నాడా అంటే కేవలం మాటల వల్ల ఒప్పుకోలా. ఎందుకంటే ఆయన మనసులో ఒకటే ఉంది, 14 సంవత్సరాల తర్వాత అక్షయం వస్తుంది, భూమండలంలో ఉన్న రాజులందరినీ మేము జయించేశాం, ఒకవేళ యుద్ధం జరిగితే అది అంతర్ముఖంగా యుద్ధం రావాలి, అంటే నా పెద్దనాన్న కొడుకులకు నాకు యుద్ధం రావాలి. అవునా? ఇంకా మిగతా వాళ్ళు ఎవరు కూడా ఎదురు తిరిగే పరిస్థితి లేదు. ఎందుకంటే గాడ్ ఫాదర్ కృష్ణుడు కూడా ఉన్నాడు వీళ్ళ వైపు, ఎవడన్నా మాట్లాడితే వేసేస్తాడు కృష్ణుడు. అలాంటిది వీళ్ళొక్కళ్ళ వల్ల ఈ భూమి మీద ఇంతమంది చచ్చిపోవటం అనవసరం, కాబట్టి వీళ్ళని మేనేజ్ చేద్దాం అనుకున్నాడు ధర్మరాజు. వాళ్ళు కుళ్ళుబొతు వెదవలే తెలుసు, బట్ ఏ రేంజ్లో కుళ్ళుబొతు వెదవలో ధర్మరాజు కూడా తెలియదు. కడియం మొదలైంది, తర్వాత కారు పెట్టమన్నారు, కారు పోయింది, ఇల్లు పెట్టమన్నారు, ఇల్లు పోయింది, తర్వాత లాకర్లోనే డబ్బులు పెట్టమన్నారు, అవి పోయాయి. అక్కడన్నా ఫ్రెండ్లీ అంటే ఆపేయాలి కదా, సరేలే అయిపోయింది ఇంకా నువ్వు వెళ్ళనాలి కదా. అంటే ఇది మళ్ళీ మీరు చాలా పజిల్ని చాలా సూక్ష్మంగా ఆలోచించండి. వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలను బట్టే ధర్మరాజు అర్థం చేసుకుంటున్నాడు, అమ్మా వీళ్ళ మనసుల్లో ఇవన్నీ ఉన్నాయా అని. మిమ్మల్ని ఇంటికి పిలిచి పేకాట్లో కూర్చొని 100 రూపాయలు పెట్టు బాబాయ్, ఓ 500 పెట్టు బాబాయ్, ఓ 10,000 పెట్టు బాబాయ్ అని, లాకర్లో పెద్ద హారం ఉంది కదా, ఆ హారం కూడా పెట్టు బాబాయ్ అని ఎవడని అడిగాడు అనుకో, అమ్మ వెదవా నీ కళ్ళు హారం మీదకి వెళ్ళాయా ఉంటుంది కదా ఈ ఆలోచన. లేదా నీకు ఆ చెరువు పక్కనే ఒక 10 ఎకరాలు ఉంది కదా, అందులో 2 ఎకరాలు పెట్టు బాబాయ్ అన్నాడంటే అప్పుడు మీకేమర్థం అవుద్ది చుట్టాల్లో, అమ్మ చెరువు పక్కన ఉన్న పొలం బాగా పండుతుందని కన్ను పడింది వీడిది. అంతేనా? మీరు అలానే ఆలోచిస్తారా? వాళ్ళ మనసుల్లో ఉంది, ఎలా అర్థమవుతుంది మీకు? ఇలాంటి విషయాల్లోనే అర్థమవుతాయి, పెళ్ళిళ్ళల్లో పేరంటాల్లోనే అసలు వాళ్ళ మనసుల్లో ఉన్నవన్నీ బయటకు వస్తాయి. అందుకనే చాలా డ్రామాలు చావులలో, పెళ్ళిళ్ళల్లో జరుగుతుంటాయి కుటుంబాల్లో, అవునా కాదా? కలియుగంలో అయితే ఖచ్చితంగా జరుగుతాయి. ధర్మరాజు గమనిస్తున్నాడు, ఓ కోశాగారం మీద పడ్డారు మీరు అంటే, ఆ రోజు దుర్యోధనుడిని పక్కన పిలుచుకొని వచ్చి రాజుల దగ్గర కానుకలు తీసుకోరా అంటే అప్పుడు పడ్డది వాడి కన్ను. అమ్మ 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 వీళ్ళ కోశాగారం అంతా నిండిపోతుందని పడింది, అడిగేశాడు. పోన్లే దుర్యోధనుడు వెదవా, వాడికి ఎప్పుడు డబ్బు పిచ్చి, ఎప్పుడు రాజ్య పిచ్చి, పోన్లే తీసుకుంటే కోశాగారం తీసుకున్నాడులే, మనం మళ్ళీ సంపాదించలేమా అని అనుకుంటున్నాడు ధర్మరాజు. అక్కడ వరకే అనుకున్నాడు తప్ప వాళ్ళ లోపల ఎంత విషం ఉందో ఆయనకి ఆట ముందుకెళ్తుంటే తెలుస్తుంది. అందుకు ఆయన ఆట ఒకసారి ఓడిపోతున్న ధర్మరాజు మధ్యలో ఎందుకు మాట్లాడలేదంటే, ఒక కంకణం దగ్గర మొదలైంది, ఒక ఏనుగులు గుర్రాల దగ్గర మొదలైంది, దాని తర్వాత అంతఃపురం దగ్గరకు వచ్చింది, దాని తర్వాత కోశాగారం దగ్గరికి వెళ్ళింది, రాజ్యం దగ్గరికి వెళ్తుంది. అమ్మ 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 వీళ్ళు సృహుజ్జూదం అని చెప్పి చెత్త వెధవులు, వీళ్ళ కళ్ళు మన అస్తిత్వం మీద పడ్డాయి. మనం ఏమేం సంపాదించాం 14 సంవత్సరాలు వాటి మీద పడుతున్నాయి. సరేలే ఇక ఓడిపోయాం కదా, ఇక వెళ్ళిపోదామని లెగుస్తుంటే శకుని అన్నాడు, ఇంకా వెళ్ళడం ఏమిటి, నీ తమ్ముళ్ళు లేరు అంటే. అప్పుడు ధర్మరాజుకి అర్థమైంది, మన దగ్గర ఏమీ లేకపోతే తమ్ముళ్ళని పెట్టమంటున్నాడా. ఓహో, అంటే వీడు మన ఆస్తుల మీద కాదు వీడి కన్ను, మన మీద కూడా ఉంది వీడి కన్ను. అంటే ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి విషం పెట్టినవాడు వీడే అయి ఉండొచ్చు.
ఈ శకునిగాడే అయి ఉండొచ్చు, ఈ దుర్యోధనుడు శకునే చేసి ఉండొచ్చు. మనల్ని లక్క ఇంట్లో పెట్టి కాల్చేద్దాం అన్నప్పుడు వీడి నోట వాళ్ళ నోట విన్నామే తప్ప వీళ్ళు ఇంత క్రూరులు వీళ్ళు. అంటే నా తమ్ముళ్ళని పెట్టమనగానే పెట్టాడు, ఓడిపాడు, వదిలేయాలి కదా. ఆహాహా నవ్వే వదిలేయాలి కదా. నిన్ను నువ్వు పెట్టుకోమన్నాడు. ఆహా, అంటే మీరేరా, అయితే మీరే మమ్మల్ని వారణావ్రతానికి పంపించి లక్కింట్లో పెట్టి కాల్చేద్దాం అనుకున్న గూట్లేగాళ్ళు మీరిద్దరే. ఇక్కడ మొదలైంది బీజం అని ఆయన అప్పటికీ కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు. అందుకే మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది, ధర్మరాజు ఏమి మీరు అనుకుంటున్నట్టు బహిర్గతంగా సాఫ్ట్గా కనపడ్డా లోపల ఆయన చాలా తెలివిగలవాడు. ఒక మనిషిని ఎన్ని కోణాల్లో చూడాలో అన్ని కోణాల్లోనూ పసిగట్టగలిగిన వ్యక్తి ధర్మరాజు. కానీ ఆయనకి ప్రూఫ్ కావాలి, ప్రత్యక్షంగా ఆయన కళ్ళతో చూడాలి. యమధర్మరాజు ఆయన. మనం చేసిన ప్రతి పాపాన్ని సూక్ష్మంగా చూసి మనకు దండన విధించేవాడు ధర్మరాజు. యమధర్మరాజు అంశే కదా ఆయన. ఎప్పుడైతే ఇక మీరందరూ బానిసలైపోయారంటే ఇక మేమందరం బానిసలైపోయాం, ఇక అయిపోయిందిగా, అన్నీ ఓడిపోయాం కదా, ఇంకేముంది, ఇంకా మేము లెగుస్తామన్నాడు. ఇదంతా సృహజ్యూతం అనుకుంటున్నాడు అతను. అదేమిటది, నువ్వెలా చెప్తున్నావు ఇది సృహజ్యూతం అంటే, అది చెప్తాను తర్వాత. లెగిసి వెళ్ళిపోతుండే ఇంకెక్కడికి వెళ్తావు, శకుని అంటున్న మాటలు, ఇంకెక్కడికి వెళ్తావు, ఇంకేముంది మా దగ్గర ఓడిపోవటానికి, అందరం ఓడిపోయాం కదా మేము 5గురం అనగానే ఇప్పుడు శకుని అక్కడ అంటున్న పెద్ద మాట ఇది. మళ్ళీ మీరు ఇవన్నీ సువర్ణాక్షరాలతో రాయాలి మహాభారతంలో. నీ భార్యని పెట్టరా అన్నాడు. వయసులో పెద్దవాడు, దుర్యోధనుడికి మేనమామ, అంటే వీళ్ళకి ఒక రకంగా మేనమామ. వాడి వయసుకి ఇలాంటి మాట మాట్లాడొచ్చా? అంటే ఎవడా లుచ్చా ఈ మాట మాట్లాడినవాడు? శకుని. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధర్మంగా చూసుకుంటే వాళ్ళని వాళ్లే ఓడిపోయిన వాళ్ళు కొత్తగా ఇంకొకళ్ళని పెట్టగలరా? వాళ్లే బానిసలైపోయారు. అసలు బానిసలైపోయిన వాళ్ళు ఇంకా వాళ్ళ దగ్గర అన్ని రైట్స్ పోయినాయి కదా. ఇక్కడ 2 న్యాయాలు. ఒకటి, నువ్వు బానిసవయ్యావు కాబట్టి నేను చెప్పింది నువ్వు వినాలి, అది శకుని చెప్తున్నాడు. అయితే నీ భార్యను పెట్టు అంటే ఇప్పుడు ధర్మరాజుకి అర్థమైంది. అంటే వీళ్ళు మన మీద మాత్రమే వీళ్ళ కన్ను లేదు, మనల్ని కట్టుకొని వచ్చిన ఒక యోనిజ మీద కూడా వీళ్ళ కన్నుంది. ఇంత నీచులు వీళ్ళు, వదినని కూడా వీళ్ళు వదలని పరమ నీచులు. అంటే ఇది ఎలాంటిదంటే, పేకాట ఆడుతూ 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 నీకు కోకాపేటలో ఉన్న ఒక స్థలం ఉంది కదా, దాన్ని పెట్టు అని ఎవడన్నా అన్నాడంటే ఖచ్చితంగా దాని మీద వాడి కన్నుందనేగా అర్థం. లేకపోతే నువ్వు మొన్న దీపావళికి వేసుకున్న ఒక స్పెషల్ డైమండ్ ఉంగరం ఉంది కదా, ఆ డైమండ్ రింగు పెట్టు అని ఒకడు అన్నాడంటే నువ్వు వేసుకున్నప్పుడు వాడికి ఆ కన్ను పడిందనేగా అర్థం. అంటే వీళ్ళు అపురూప సౌందర్యవత అయిన ఒక భార్యని పెళ్లి చేసుకుంటే అక్కడ కూడా వీళ్ళ కుళ్ళుంది. అందుకనే వీళ్ళందరూ వచ్చారు ద్రౌపది స్వయంవరానికి గెలుచుకుందామని. ఆ అందగత్తె అనే కదా వచ్చారు. ఆ అందమే వీళ్ళ కొంప ముంచుతుందన్న సంగతి వీళ్ళకి తెలియదు. అంటే ధర్మరాజుకు ఆ రోజు అర్థమైంది, వీళ్ళు ఎంత నీచులంటే నా అన్నదమ్ములు, వాళ్ళకి నా అస్తిత్వం మీద కాదు, నా రాజ్యం మీద, నా వైభోగం మీద, మర్కత మాణిక్యాల మీద, ప్రాపర్టీస్ మీద కాదు, నేను పెళ్లి చేసుకున్న భార్య మీద కూడా కన్నుంది. అంత దుర్మార్గులా వీళ్ళు. ఇలా అర్థం చేసుకోవాలి మీరు మహాభారతాన్ని. ప్లస్ అసలు ఇలాంటి అడగరాని కోరిక ఏ తుష్టుడు అడగకూడదు. అంటే ఇలాంటిది అడిగితే తప్ప ఆ శకునిని చంపింది ఎవరు? ఆఖరిగా మీకు మహాభారతం మొత్తం చెప్పాను, ఇది మీకు పజిల్. ఎందుకు శకునిని ఎవరు చంపారు చివరాఖరి మహాభారత యుద్ధంలో? సహదేవుడు. అందుకునే అది సూక్ష్మంగా గమనిస్తున్నాడు ధర్మరాజు. అమ్మ శకుని, నువ్వేం పెద్ద మనిషివిరా, వేస్ట్ ఫెలో. ఇక ఇక్కడితో అందరూ ఓడిపోయారు, ఇక మేము లేచి వెళ్ళిపోతామంటే ఇప్పుడు ధర్మరాజుని 4 తమ్ముళ్ళని చూచి దుర్యోధనుడు ఏమన్నాడు? పైనున్న కండవాలు తీసి కింద పడేయండిరా అన్నాడు. అంటే పూర్వం ఏమిటంటే ఒకళ్ళ ముందు వాళ్ళు పైన కప్పుకుంటే వాళ్ళు వీళ్ళు సమం. సో మనం చూస్తాం పాత సినిమాల్లో దొర అని మనం పైనున్న కండవాన్ని తీసుకొని నెత్తికి ఉన్న దీన్ని తీసుకొని మన నడుము కట్టుకొని చేతులు కట్టుకొని నిలబడితే బానిసలమని, అవునా? అలాగా ఫస్ట్ దుర్యోధనుడు చేసింది ఏంటంటే 4 తమ్ముళ్ళ నించోబెట్టి ఆ పైన ఉన్న కండవాన్ని కింద పడేయండి అనగానే భీముడు, అర్జునుడు, సహదేవుడు, నకులుడు పైనున్న కండవాన్ని కింద పడేశారు. చేతులు కట్టుకోండి, బానిసలైపోయారా మీరు? మేము బానిసలమండి. అప్పుడు దుర్యోధనుడు ఏమన్నాడు? లాక్కరండి రా దాన్ని అన్నాడు. ఇప్పుడు ధర్మరాజు గమనిస్తున్నాడు, అమ్మ వీడికి కన్ను ఉండటం కాదు నా భార్య మీద, ఇప్పుడు నా భార్యను కూడా లాక్కరమ్మంటున్నారు వీళ్ళు. ఇదంతా జరుగుతుంటే మీరందరూ గమనించాల్సింది, విదురుడు వెళ్ళి కంకణం పెట్టారు, గొడుగు పెట్టారు, 4-5 గుర్రాలు రథాలు పెట్టారు. పెట్టగానే విదురుడు వెళ్ళి అడుగుతున్నాడు ధృతరాష్ట్రుడిని,
ఇంకా ఆపేమనండి, ఎలాగో శృహజ్జూదం అన్నారు కదా, ఏదో 4 చైన్లు, 4 కండవాలు, 4 గుర్రాలు, 4 ఏనుగులు పోగొట్టుకున్నారు, ఇక వెళ్ళిపోదామంటే ధృతరాష్ట్రుడు, పర్లేదులే మనందరం ఉన్నాంగా, పిల్లలు ఆడుకుంటున్నారా సరదా పడి ఆడుకొని, నీ గోలేంట్రా బాబు అంటున్నాడు ధృతరాష్ట్రుడు విదురుణ్ణి. ఎప్పుడైతే పాండవులను అలా నించోబెట్టేశారో విదురుడొచ్చి చెప్పాడు, ఇక్కడ ఆపేయి, ఇప్పుడు వరకు ఆట, ఇక ముందు ఇదే వేట అవుద్ది అంటే విదురుడు మాటినట్లా. అంటే అది గమనిస్తున్నాడు ఇప్పుడు ధర్మరాజు. అక్కడ ఒక్కడే కాముగా ఎందుకున్నాడు కదా మీ ప్రశ్న, వింటున్నాడు, చూస్తున్నాడు. విదురుడు మాటిమాటికి వెళుతుంటే, ఎవరు గెలిచారా, ఇప్పుడు ఎవరు గెలిచారా, నా కొడుకే గెలిచాడా, అమ్మ ధృతరాష్ట్ర, ఎంత మేకవన్నే పులివిరా నువ్వు, నీ మనసులో ఇంత కుళ్ళుందా మా మీద, మాకింత అన్యాయం జరుగుతుంటే పెద్దనాన్నగా కూడా మాట్లాడట్లేదా నువ్వు, అంటే నువ్వు కూడా స్కెచ్ చేసి ఉంటావు, నువ్వు కూడా మమ్మల్ని నాశనం చేయటానికి, వీళ్లతో పాటు లక్క ఇంటిలో పెట్టి కాల్చేయటానికి నీ స్కెచ్ కూడా ఉంది, అందుకే మమ్మల్ని పంపించావు. అందుకే చెప్పా, ఇది ఆ రోజు జరుగుతున్నది ఒక ధర్మ నిర్ణయం. ఒక జడ్జి గారు ముందు అసలు ఎవరి రంగులేమిటో తేల్చుకునే ఒక విషయం, అది యమధర్మరాజుగా ఉన్న ధర్మరాజు మొత్తం సూక్ష్మంగా చూస్తున్నాడు, ఎవడు ఎలాంటి వాడిక్కడ. దుర్యోధనుడు, వెళ్ళి ద్రౌపదిని లాక్కరండ్రా అన్నాడు. దాంట్లో ధర్మరాజుకి ఏమర్థమైంది అంటే, నా తమ్ముళ్ళని ఎలా అయితే ఆయన పై కండవా తీసేసి నించోబెట్టాడో, ద్రౌపదిని కూడా వాళ్ళ పక్కనే నించోబెట్టి కాసేపు నవ్వుతాడా, నాకు బానిసలైపోయారా మీరందరూ అని, మీరు ఒక పని చేయండి, వెళ్ళి మా రూములు అవి ఒకసారి మొత్తం తుడిచేసి కడిగేసి అక్కడి నుంచి పోండ్రా మీ కొంపలకని అంటాడు అనుకుంటున్నాడు. ఆ టైములో ఎప్పుడైతే ద్రౌపదిని తీసుకురాండి అని చెప్పి పంపించారో, ప్రాతగామి అనే ఒక సూతుడిని పంపించారు. పంపిస్తే ద్రౌపది అడిగింది, తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా, ఎవరిని పెట్టి ఎవరు ఓడారు, నన్ను పెట్టి తర్వాత తను ఓడాడా, అప్పుడు ఆ ధార్మికుడు ధర్మరాజు. ముందు భార్యని పెట్టి తర్వాత తను ఓడితే భార్యని ఒట్టినవాడుగా మీరు చెప్పిన క్వశ్చన్, ధర్మరాజు జూదరి, ధర్మరాజు భార్యని పణంగా పెట్టాడని మీరందరూ మాట్లాడచ్చు. ద్రౌపదికి తెలుసు నా భర్త అలాంటి వాడు కాదు, ఎప్పటికీ నన్ను పెట్టడని. అందుకడిగింది, ఎవరిని ఓడి ఎవరిని ఓడాడు, తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా. ఆయనే ఓడిపోతే ఇక నన్ను పెట్టాల్సినదేముంది, ఆయనతో పాటు నేను కూడా సాధర్మచారిని, ఆయన శరీరంలో భాగం, ఆయన ధర్మంలో భాగం, నేను కూడా ఓడిపోయినట్టే, ఇంక మళ్ళీ నన్ను పెట్టడం ఏమిటి, నువ్వు వెళ్ళి ఈ ప్రశ్నకు అర్థం తెలుసుకొని రమ్మంది. ప్రాతగామి పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు, ఆవిడ ఇలాంటి ప్రశ్న అడుగుతుంది, తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా అని అడుగుతుంది, దానికి సమాధానం చెప్పమంటే కర్ణుడు అన్నాడు లేచి, ఆమెకి సమాధానం చెప్పడం ఏమిటి, ఆమెని లాక్కొని రండి అన్నాడు. అదేమిట్రా అది లాక్కొని రావటం ఏమిటంటే, 5గురిని పెళ్లి చేసుకున్నది అది పతివ్రత. ఇప్పుడు అది వింటున్నాడు ధర్మరాజు. వెదవల్లారా, మీ కన్ను ద్రౌపది మీద ఉండటం కాకుండా 5గురిని పెళ్లి చేసుకున్న ఆడది పతివ్రత అంటే ఇలాంటి లాజిక్ ఉంది. కర్ణుడు మనసులో ఇంత విషయం ఉందా, ఆవిడేమన్నా మీలాగా నాలాగా పుట్టిన నవమాసాలు ఒక తల్లి గర్భంలోంచి బయటకొచ్చిన ఆడదా, అగ్నిలోంచి 16-17 ఏళ్లకు బయటకు వచ్చేసింది అమాంతంగా. సీతాదేవి ఎలా అయితే దశరథుడు దున్నుతుంటే భూమిలో దొరికిందో, అలా ద్రౌపది యజ్ఞం చేస్తుంటే ఒక ఆడ మనిషి యవ్వనంలో నడుచుకుంటూ బయటకొచ్చింది, అది ద్రౌపది. ఆవిడ మనిషి కాదు, ఆవిడ దైవస్వరూపం, అందుకని ఆమె మనలాగా పుట్టలేదు తల్లి గర్భం నుంచి. అక్కడే అర్థం చేసుకోవాలి కదా కర్ణుడు వెధవ, వాడు అర్థం చేసుకోకుండా 5గురిని పెళ్లి చేసుకున్న ఆడది అది పతివ్రత. అసలు ఆ మాటికొస్తే దాన్ని ఎలా అయినా లాక్కు అన్నాడు. ఆ బందకిని లాక్కరండి అన్నాడు. బందకి అంటే వేశ్య, 5గురిని పెళ్లి చేసుకున్నది నా దృష్టిలో వేశ్య. అది ధర్మం అడగటం ఏమిటి, అది నువ్వొచ్చి ఇంతమంది రాజుల మధ్యన చెప్పడం ఏమిటి, లాక్కరండి దాన్ని అన్నాడు. ఇప్పుడు ధర్మరాజుకి ఇంకోటి అర్థమైంది, అంటే దుర్యోధనుడు, కర్ణుడు, శకుని ఇంత లుచ్చాగాళ్ళురా మీరు, మా అస్తిత్వం నచ్చట్లా మీకు, మేము బ్రతికుండటం మీకు నచ్చట్లా. శృహజ్జూదం అన్నారు కదా, ఫ్రెండ్లీ గేమ్ అన్నారు కదా, అక్కడ లేచి ఇప్పుడు వికర్ణుడు చెప్పాడు, ఇది ఫ్రెండ్లీ గేమ్ అన్నాం కదా మనం, శృహజ్జూదం, ఇక్కడ గెలిచినవి గెలిచినట్టు కాదు, ఓడినవి ఓడినట్టు కాదు. అంటే దీని అర్థం ఏమిటి వికర్ణుడు మనసులో అంటే, పేకాడేదో ఫ్రెండ్లీగా ఆడాం, భోజనాలకు వెళ్ళి ఉంగరం పెట్టాం, కడియం పెట్టాం, పర్సు పెట్టాం, కారు కీస్ పెట్టాం, అన్నీ ఓడిపోయాం. ఫ్రెండ్ ఏమంటాడు, ఏదో ఊరికే పెట్టమని అడిగాను లేరా, ఆ కార్ కీస్ తీసుకొని, ఆ గొలుసేసుకొని, ఆ పర్సు జేబులో పెట్టుకొని, ఆ కంకణం కూడా చేతికి తోడుకొని పోరా, అదే కదా అంటారు. ఏదో ఆడుకోవడానికి సరదాగా పెట్టుకొని ఆడాం. సో ఇది సరదాగా అన్నారు కదా, ఇక్కడ ఓడినవి ఓడినట్టు కాదు, గెలిచినవి గెలిచినట్టు కాదు. అలాంటప్పుడు ఎందుకింత తమాషా అంత ఇక్కడ,
వాళ్ళ మీద భుజాల మీద ఉన్న షర్టు దించేయటం, ఆ కండవా కిందేసేయటం, ద్రౌపదిని లాక్కురమ్మంటాం. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు మీరు అంటే వాడింకా ఈ క్రిమినల్స్‌తో తిరిగి వాడింకా పీహెచ్‌డీ అవ్వలా వికర్ణుడు. అంటే వీళ్ళు అందరూ మాట్లాడుకోలే వికర్ణుడితో. అరే! ఇది పెద్ద స్కెచ్‌రా ఇది అని. పాపం అతగాడు ఏదో వాడికి తెలిసిన న్యాయం వాడు చెప్పాడు వికర్ణుడు. కర్ణుడు లేచి వికర్ణుడిని "అరే! నువ్వు మూసుకొని కూర్చోరా" అన్నాడు. పెద్దోళ్ళు మాట్లాడుతుంటే పిల్ల బచ్చాగాడివి నువ్వు మాట్లాడటం ఏంటి మధ్యలో? మా తెలీదా? సుహృద్యోధం అంటే ఏంటో మా తెలీదా? మూసు కూర్చోరా నువ్వు అన్నాడు. అప్పుడు ధర్మరాజు ఆలోచిస్తున్నాడు. అమ్మ కర్ణ నీ మనసులో ఇంత కుళ్ళుందా? నువ్వు మాత్రం వచ్చి నీ మిత్రుడిని బాగా మస్కా వేసి నువ్వు మాత్రం వెస్ట్ బెంగాల్ తీసేసుకోవచ్చు. ఆ వంగరాజ్యానికి నువ్వు అధిపతి అయిపోవచ్చు. మేము మాత్రం చాలా కష్టపడి ఈ ఇంద్రప్రస్థాన్ని ఏర్పరచుకుంటే ఆస్తులు లాగేసింది కాక నీ దరిద్రపు కన్ను నా భార్య మీద వరకు వెళ్ళింది నీది. ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడతావా నువ్వు? అందుకు భీముడు అర్జునుడు ఊగిపోతున్నారు. మీరందరూ అర్థం చేసుకోండి. ధర్మరాజు మాత్రం తీక్షణంగా చూస్తున్నాడు. ఎవరెవరు ఎంత పెద్ద లుచ్చాలో తెలియాలంటే ఇలాంటి ఒక సంఘటన జరగాలి. జరిగితేనే వాళ్ళ క్రోధానికి ఒక లాజిక్ మన జీవితంలో మీరు ఊహించుకోండి. వెళ్ళి ఒకరిని కొడతాం. ఎరా ఎందుకు కొట్టావంటాం. ఎందుకురా నన్ను చంపాలనుకున్నావు అని అడుగుతాం. అడిగితే నువ్వు చూసావా నేను చంపాలని అనుకోవటం? నువ్వు విన్నావా? నీ దగ్గర ఏమన్నా సాక్ష్యం ఉందా అని అడిగితే మనం డైరెక్ట్గా చూడలేదుగా. వీడు చెప్పింది విని మనం కొట్టడానికి వెళ్ళాం. దానికి మన దగ్గర ఆన్సర్ లేదు కదా. ఇలాంటి సిట్యుయేషన్ జరగాలి. జరిగితేనే వీళ్ళందరికీ భీముడికి కానీ అర్జునుడికి కానీ తన తమ్ముళ్ళకి కానీ తెలిసొస్తుంది వీళ్ళెంత క్రూరులో వీళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఒక్క ఘట్టం వల్ల వాళ్ళందరికీ లాజిక్ అర్థమవుతుంది. మరి ఇంత అన్యాయం జరుగుతుంటే గుడ్డోడు నోరు తెరిసి ఏదో ఒకటి చెప్పాలి కదా. గుడ్డోడు కూడా ఏం మాట్లాడట్లా. అంటే వీళ్ళందరూ ఒకటే బ్యాచి. దుష్టచతుష్టయం అని వ్యాసుడు మనకు చెప్తున్నాడు మహాభారతం చదువుకుంటున్నప్పుడు. ఆ మహాభారతంలో పాత్రలు వాళ్ళకు తెలియాలి కదా వీళ్ళది ఎలా దుష్టచతుష్టయం. అంటే శకుని ప్లాన్ వేస్తాడు, దుర్యోధనుడు ఏడుస్తాడు, పక్కడి నుంచి కర్ణుడు సమిదలాగా పనికొస్తాడు, గుడ్డోడేమో దానికి ఆద్యం పోస్తాడు. పెద్ద స్కెచ్ వేశారురా మీరు. కానీ ఖచ్చితంగా ద్రౌపదిని పిలిచి ఇలా చేస్తారని కల్లోగుడు ఇంతలా వాళ్ళు. అదిగ క్లైమాక్స్. అదేమిటంటే ఇక దుశ్శాసనుడు వెళితే మీరు సినిమాల్లో చూపించినట్టు ఏదో అంతఃపురం నుంచి దుశ్శాసనుడు ఏమి ఈడ్చుకొని రాలేదు. రెండోసారి మళ్ళీ ప్రాతగామి వెళితే ద్రౌపది అమాంతంగా రెండోసారి వచ్చాడు. అంటే ఆడవాళ్లున్న అలాంటి మండపాలలోకి వాళ్ళ అంతరాంగిక భవనాల్లోకి అందులో రజస్వలంలో ఉంటే మాటిమాటికి రారు. మిమ్మల్ని యువరాజు పిలుస్తున్నారు, మిమ్మల్ని రాజుగారు పిలుస్తున్నారని చెప్పడానికి వెళ్ళరు. అది మర్యాద కాదది. రెండోసారి కూడా వచ్చాడంటే ఏదో జరిగింది పెద్దదే విషయం అని ద్రౌపది పరిగెత్తుకుంటూ వెళ్ళి ధృతరాష్ట్రుడు గాంధారి పక్కన నిలబడింది. సినిమాల్లో లాగా ఆమెని గదిలోంచి ఈడ్చుకొని రాలా. భీష్ముడు లేచి ప్రతిఘటించడానికి, ద్రోణులు లేచి ప్రతిఘటించడానికి, ఒక ఆడదాన్ని మీరేదో తాలిబాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్లో కొడుతున్నట్టు రాళ్లతో కొట్టేమి ఈడ్చుకురాలా ఆమెని. ఆమంతటా ఆమె వచ్చి నిలబడి అప్పుడు ధృతరాష్ట్రుని అడిగింది, నా మామగారు లేరు, నువ్వే నాకు మామగారు, నాకు రక్షణ నువ్వే చక్రవర్తివి. చక్రవర్తి ముందు ఏ అన్యాయం జరగదే. అరాచకత్వం అంటే ఏమిటి? ఏ రాజు లేకపోతే జరిగేది అరాచకత్వం. నువ్వు రాజువి ఉన్నావు కదా. తన్నోడి నన్నోడెనా, నన్నోడి తన్నోడెనా, నాకు చెప్పవలసినది అసలు న్యాయం ఏమిటి అని అడిగింది. అసలు భీష్ముడు మాట్లాడలేదనేది మీ యొక్క పిచ్చి పైత్యం తప్ప భీష్ముడు ఖచ్చితంగా లేచి ప్రతిఘటించాడు. వ్యాసభారతంలో ఈ సంఘటన వల్ల నిన్ను వచ్చి రజస్వలంలో ఉన్న అయోనిజవి నువ్వు దేవతా స్వరూపానివమ్మా, నిన్ను ఇలా నిలబెట్టారు కాబట్టి మట్టుగా కొట్టిపోతారు ఈ అదవలంతా, 100 మంది కూలిపోతారని చెప్పాడు భీష్ముడు. ఇక యాక్చువల్లీ ధర్మరాజుకి అర్థమవుతుంది అనేది ఒక దృష్టికోణం అయితే, అసలు భీష్ముడికి, ద్రోణాచార్యుడికి, కృపాచార్యులకు కూడా వీళ్ళ నిజస్వరూపాలు అక్కడే తెలుస్తున్నాయి. అంటే సభకి తెలుస్తుంది. ఇప్పుడు యావత్ భూమండలానికి మీకెలా అర్థమైందో వాళ్ళకి అలాగే అర్థమవుతుంది. ఇలాంటి ఒక పరాకాష్ఠ, ఇలాంటి ఒక విషయం జరగాలి. వినాశకాలే విపరీత బుద్ధి, ఇలాంటి ఒక విపరీత బుద్ధి పుట్టాలి, వాళ్ళు చెయ్యాలి, వాళ్ళు నాశనం అయిపోవాలి. సో అక్కడేమి ద్రౌపదిని ఈడ్చుకొని వచ్చేస్తే వీళ్ళు ప్రతిఘటించలా. ద్రౌపది వచ్చి నిలబడింది అక్కడ భీష్ముడు దుర్భాషలాడాడు, నాశనం అయిపోతారు యాదవులు, మట్టి కొట్టుకుపోతారు యాదవులు అని చెప్పాడు. ఇక ద్రోణాచార్యుడు కూడా అక్కడ ఖచ్చితంగా వీళ్ళ నిజస్వరూపాలు, ఇలాంటి చెత్త వెధవలకా నేను టీచర్ అయ్యానని ఆయన సిగ్గుపడ్డాడంట. వీళ్ళకా, ఈ ఉన్మాదులకా నేను టీచర్నయ్యాను. నేను క్షణం గ్యాప్ ఇవ్వకుండా కర్ణుడు ఎలాగైనా తీసుకురావచ్చు,
అసలు న్యాయం మాట్లాడుతుందేంటి ఈ అమ్మాయి అంటే వాళ్ళకి ట్రిగర్ ఎక్కడవుతుందో చూడండి. దుష్ట చతుష్టయానికి ఇది ఒక మగ అహంకారపు బ్రతుకులు వీళ్ళవి ఈ దుష్ట చతుష్టాని. వాళ్ళకి యాక్చువల్లీ ద్రౌపది మీద ఇంకా కోపం ఎందుకు వచ్చిందంటే వచ్చి నిలబడమన్నప్పుడు వాళ్ళ ముందు చేతులు కట్టుకొని నిలబడిపోవాలి ఆడది. అలా కాకుండా లాజికల్ క్వశ్చన్లు వేస్తుంది కదా, జీర్ణించుకోలేకపోయారు వాళ్ళు. సో ఆడదాని మీద ఒక మగవాడి చెయ్యెందుకు వేస్తాడండి ఎప్పుడైనా? తనని మానసికంగా సుఖపెట్టలేనివాడు, తను అడిగిన ప్రశ్నకు జవాబు ఇవ్వలేనివాడు, వాడు మాత్రమే ఎటువంటి డైలాగు లేని ఒక మగ వెధవ ఆడదాని ఒంటి మీద చెయ్యేస్తాడు. అది నిజం. ఒక ఆడ మనిషి మాట్లాడుతుంది మన ఇంట్లో కూడా, ఏంటండి అలా చేశారు, అలా చేయటం మంచిదేనా, మీరేం పెద్ద మనిషి అండి అని అందంటే ఎక్కడ లేని మగాహంకారాలు బయటకు వచ్చేస్తాయి మనుషుల్లోంచి. ఇక అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాడు మగవాడు? ఏం చేయలేక, మాటలతో గెలవలేక ఇక చేతులకు పని చెప్తాడు. ఇంకా ఉన్మాదులైతే ఇక కాళ్ళ పెట్టి కొట్టడం, ఇక రాక్షస ప్రవృత్తి మొత్తం మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు. ఆ జాతికి చెందిన వాళ్లే ఈ కర్ణుడు, ఈ దుశ్శాసనుడు, ఈ దుర్యోధనుడు. ఇక తను తన తండ్రి గారి పక్కన నించొని, ధృతరాష్ట్రుడి పక్కన నించొని, మామగారు మీరు న్యాయం చెప్పండి, తన్నోడి నన్నోడెనా, నన్నోడి తన్నోడెనా, అసలు ఇది ఎలా ధర్మం, ఒక ఆడదాన్ని సభలో తీసుకొచ్చి రజస్వలంగా ఉన్న నన్ను పెట్టడం అని అడిగితే సమాధానం చెప్పలేక వాళ్ళ అహంకారంలో ఇంకా నెయ్యి పోసినట్టయి ఇంకా పేట్రేగిపోయి కర్ణుడు అన్నాడు, ఈడ్చుకొచ్చేరా దాన్ని అన్నాడు. ఇక దుశ్శాసనుడు కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల ద్రౌపది యొక్క జుట్టు పట్టుకొని నిన్నేం చెప్పాం, వచ్చి ఇక్కడ నిలబడమని చెప్పాం, అవునా, ఒక్కసారి వస్తే సరిపోదా, నువ్వు క్వశ్చన్లు అడుగుతావా మమ్మల్ని క్వశ్చన్లు అని చెప్పి జుట్టు పట్టుకొని ఎక్కడైతే సభలో వీళ్ళందరూ కూర్చొని ఆడుతున్నారో అక్కడికి లాగేశాడు. అంతే, ఇమీడియట్లీ భీష్ముడు లేచాడు. నాశనమైపోతారు వీళ్ళన్నారు. మీరందరూ ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే దశరథుడు చచ్చిపోయాడో రామాయణంలో 13 రోజులు దశరథుడు చచ్చిపోయాడన్న సంగతి ఎవరికీ తెలియకుండా ఉంచారు. భరతుడిని తీసుకొచ్చేటప్పుడు కూడా మీ నాన్నగారు చచ్చిపోయారు రమ్మని చెప్పలేదు, నాన్నగారు పిలుస్తున్నారు రమ్మన్నారు. ఎందుకంటే ఒక పెద్ద సింహాసనం మీద ఏ రాజు లేకపోతే ఆ దేశంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయి ఎవరూ ఊహించలేరు. ఇవాళ మీకు ఫ్యాషన్ అయిపోవచ్చు దేశ ప్రధాని మోదీ గారిని తిట్టడం, లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ని తిట్టడం, హోమ్ మినిస్టర్ని తిట్టడం, వీళ్ళని వాళ్ళని తిట్టడం ప్రజాస్వామ్యం అని అనుకునే దౌర్భాగ్య పరిస్థితుల్లో మనమున్నాం ఇవాళ. అంటే తారతమ్యం లేదు ఇవాళ మనుషులకి. ఎంత పెద్దవాడైనా వాడు వీడు అని సోషల్ మీడియాలోకి వెళ్ళి వాడు వీడు. ఒక దేశ ప్రధాని అంటే ఏమిటి? 140 కోట్ల మంది జనాలందరూ వచ్చి ఆయన్ని ఎన్నుకున్నారంటే కనీసం మనకంటే ఒక లెవెల్ పెద్దవాడే ఆయన, ఏదో ఒక యోగ్యత ఉంది అని చూసే మంచితనం లేదు. ఎవడైనా వీడు వాడే, చీఫ్ మినిస్టర్ అయినా వీడు వాడే, ప్రైమ్ మినిస్టర్ అయినా వీడు వాడే. అలాంటి రోజులు కావవి. ఇంటికి పెద్ద తండ్రిని మనం వీడువాడు అంటామా? ఇంటికి పెద్ద తండ్రి ఒకవేళ తాగుబోతూ తిరుగుబోతు అయినా అతని ముందు నించొని అతన్ని మనం దుర్భాషలాడం. ఇంటికి పెద్ద తండ్రికే ఇంత వాల్యూ ఉంటే సమాజానికి పెద్ద ఉన్న ఒక ప్రైమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టర్ మీద మనకి గౌరవం ఉండద్దు? ఆ మనిషి మరీ అంత అధమస్థితిలో ఉంటే ప్రజలు దించేయాలి, అది వేరే సంగతి. కానీ ఆ పొజిషన్లో ఉన్న వ్యక్తి మీద కనీసం గౌరవం ఉండాలా వద్దా? వయసుకు ఒక గౌరవం ఉండాలి, పొజిషన్కు ఒక గౌరవం ఉండాలా? మన స్కూల్కి టీచర్ల దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాం, టీచర్ని వీడువాడు అంటామా? ఈ ఎల్ఎల్బి అది చదువుతున్నప్పుడు ముసలవాళ్ళు కూడా వచ్చి చదువుతారంట. ఒక 60 ఏళ్ల వాళ్ళు, 50 ఏళ్ల వాళ్ళు కూడా ఎల్ఎల్బి చదవడానికి వస్తారంట. అక్కడ టీచర్ యొక్క వయసు 30 సంవత్సరాలే ఉండొచ్చు. కానీ లేచి సర్ అంటారా? టీచర్ గారు అని పిలుస్తారా? గురువు గారండి అంటారా? అంటే ఒక హైరార్కీకి ఒక గౌరవం ఉంది ఈ ఆర్యభూమిలో, ఈ సనాతన ధర్మంలో. వాడు గుడ్డివాడు అని మనం అంటున్నాం ఇన్ని సంవత్సరాల తర్వాత. కానీ ఆ రోజు ఆ గుడ్డివాడే చక్రవర్తి. ఒరే చక్రవర్తి, నువ్వు తప్పుకోరా సింహాసనం మీద నుంచి. ఒకవేళ చక్రవర్తిగా ధృతరాష్ట్రుడిని ఆ రోజు మీ అందరి దృష్టి ఏంటి? భీష్ముడు లెగవాలి, లేచి ఖడ్గం తీయాలి, ఖడ్గం తీసి ధృతరాష్ట్రుడు కంఠం మీద కాలేయాలి, కాలేసి ఆ ఖడ్గం తీసి ధృతరాష్ట్రుడి కడుపులో పొడి చేయాలి. అప్పుడు మీరు అందరూ చప్పట్లు కొడతారు వా అని. లేదా ద్రోణాచార్యుడు అక్కడ ఒక పెద్ద ధనస్సు పెట్టాలి, ఒక బాణం తీసి ధృతరాష్ట్రుడు ముఖం మీద కొట్టేగానే 2 బాణాలు లోపల నుంచి వెళ్ళిపోవాలి. కొట్టేద్దాం, తర్వాత ఎవరు కూర్చుంటారా సింహాసనం మీద? దుర్యోధనుడిని కూర్చోబెడతారా? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కనీసం మీ మనస్సాక్షి గుండెల మీద చేయబెట్టుకొని మహాభారతం చదవాలి. అక్కడ లేచి ఆ క్షణంలో ధృతరాష్ట్రుడిని ఎవడన్నా చంపేసినా, ఒక ఖడ్గంతో తల నరికేసినా ఆ రాజ్యంలో అరాచకత్వం ఉంటుంది.
ఇది కుటుంబ సమస్య, 4 గోడల మధ్యన జరుగుతుంది. ఇది ద్రౌపదినేమి ఊరిలో చూస్తున్న జనాలందరి ముందు వాళ్ళేమీ అవమానించట్లా. వాళ్ళ కుటుంబంలో జరుగుతున్న అంతర్ముఖ కలహాలివి, అంతర్గత వ్యవహారాలివి. అందులో వాళ్ళు ఆలోచించాలి 1కి 4 సార్లు. మీరు రామాయణం చదివినప్పుడు మీకు ఇది అర్థమవుతుంది. భరతుడు ప్రాధేయపడతాడు రామచంద్రమూర్తిని, నువ్వు తిరిగి వచ్చేయి, రాజసింహాసనం మీద ఎవరూ లేరు. కౌశలవాసులందరూ పోయారు రాముడిని అడగటానికి, మాకు రాజులేడు రమ్మని. అలాంటిది ఒక్క క్షణంలో ద్రౌపది జుట్టు పట్టుకొని అక్కడ లాగేయటం వల్ల అక్కడ భీష్ముడు లేచి శిరశ్ఛేదం చేసేసి, ద్రోణాచార్యుడు లేచి బాణాలు కొట్టేసి, కృపాచార్యుడు ఒక కమండలంలో నీళ్లు తీసుకొని శపించేస్తే ఆ రాజ్యంలో రాజెవడు? ఇంతమంది ప్రజల యొక్క యోగక్షేమాలు ఎవరు చూసుకోవాలి? ఒక సోషల్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుంది. పూర్వం ఏమిటంటే సోషల్ మీడియాలు అవి లేవు కదా, ఎవడు పడితే వాడు లేచి ఈ చీఫ్ మినిస్టర్ బాలేదు, ఈ ప్రైమ్ మినిస్టర్ బాలేదు అని వీడియోలు చేయడు. చేసేవాడు ఆ పొజిషన్లోకి వెళ్తే వాడు ఏం గొప్పగా నిర్వర్తిస్తాడు? వాడికి ఒక మనస్సాక్షి ఉండాలి. చీఫ్ మినిస్టర్ గారు బాలేరు, ప్రైమ్ మినిస్టర్ గారు బాలేరంటే వీడు పోనీ వెళ్తే వీడు ఏమన్నా ఊడబిగుతాడు అక్కడ? నాకు ఆ యోగ్యత ఉందా? నేను ఒక మాట అనొచ్చా? ఇది వాక్ స్వతంత్రం. అందుకనే చెప్పా, కలియుగంలో న్యాయంలాగా కనపడేది న్యాయం కాదు. పూర్వం ఏమిటంటే చాలా లోతుగా చూసేవాళ్ళు. వాడు తప్పు చేశాడు సరే, కానీ ఇప్పటికిప్పుడు దాన్ని సరిచేస్తే వచ్చే రిజల్ట్ ఏమిటి? ఇక్కడిప్పుడు ధృతరాష్ట్రుణ్ణి కానీ తీసేస్తే ఆ రాజసింహాసనం మీద ఎవరు కూర్చుంటారు? 100 మంది కౌరవుల్లో మళ్ళీ వచ్చి దుర్యోధనుడే కూర్చుంటాడు. దుర్యోధనుడు యువరాజుగా ఉంటేనే వాడిని పట్టుకోలేకపోతున్నాం. వాడు రాజ్యంలో కూర్చుంటే, ఒకవేళ ధృతరాష్ట్రుణ్ణి అక్కడే భీష్ముడు చంపి దుర్యోధనుని కూడా చంపడమేమన్నంత ఈజీయా? 100 మంది తమ్ముళ్ళున్నారు, ఎందరో మనుషులున్నారు, కురుక్షేత్రం అక్కడే జరగచ్చు, అవునా? ఒకవేళ కురుక్షేత్రం అక్కడే జరిగితే అప్పుడు పరిస్థితి ఏమిటో ఎవరికీ తెలీదు. అందుకనే కాలానికి తల వంచి ఉండాలి. మీరు అనుకున్నట్టు ఈ జెన్జీలాగా ఇప్పుడు కలియుగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ న్యాయ నిర్ణయంలాగా 2 మినిట్ నూడిల్స్ లాగా న్యాయం అనేది నిర్ణయించరు. అందుకు ఆ రోజు భీష్ముడు మాట్లాడాడు వ్యాసభారతంలో. ద్రోణాచార్యుడు కూడా ఛీ ఇలాంటి మనుషులా వీళ్ళని ఆయన అసహించుకున్నాడు. అక్కడున్న కృపాచార్యులు అసహించుకున్నారు, వీళ్ళు ఇలాంటి వాళ్ళ అని. నేను అందుకే చెప్పాను, వీళ్ళందరూ కలిసి ఎందుకు కురుక్షేత్రంలో కౌరవుల పక్కన యుద్ధం చేశారు మరి ఇంత అదములైతే? అంటే బ్రహ్మగారి యొక్క అంశ వీళ్లల్లో ఉంది, వాళ్ళని మోసం చేయటానికే వాళ్ళ పక్కకు చేరారు వీళ్ళందరూ అని చెప్పానా నేను? ఆ బ్రహ్మ సభ నడుపుతున్నప్పుడు ఆయన చెప్పాడా? బృహస్పతిగా ద్రోణాచార్యుడు వెళతాడు, అశ్విని దేవతల్లో ఒకడుగా భీష్మాచార్యులు వెళతారు, వాళ్లలో నా అంశ ఉంటుంది, నేను అసురులను మోసం చేయటానికి నేను ఉంటానక్కడ అని బ్రహ్మగారే చెప్పినట్టుగా చెప్పాను. ఇది వ్యాసభారతం. కానీ ధర్మరాజుకు ఒక విషయం తెలిసింది, వీళ్లకు మన అస్తిత్వం అంటే ఏమిటంటే కర్ణుడి యొక్క లాజిక్కు, వీళ్ళని మామూలుగా మనం గెలవలేం కాబట్టి వీళ్ళ భార్యని పిలిచి బట్టలు ఒలిసేస్తే, సిగ్గుతో వీళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతే అప్పుడు కురుక్షేత్రం ఉండదు, పాడుండదు, ఆ హస్తిన రాజ్యం వాళ్ళ కోశాగారం ఇవన్నీ కలిపి మనమే ఎంజాయ్ చేద్దామనే కకృతి వీళ్ళది. అందుకు ఆ అయోనిజ అయిన ఆ అగ్ని నుంచి పుట్టిన దేవతా స్వరూపం లాంటి ద్రౌపది ఒంటి మీద చెయ్యి వెయ్యటం అనేది ఎప్పుడైతే దుశ్శాసనుడు చేశాడో, ఆ దుశ్శాసనుడిని ఎలా చంపాడో నేను మీకు చెప్పాను. అంత భీకరంగా భీష్ముడు చంపాలి అంటే, అసురులందరికీ వెన్నులో వణుకు పుట్టాలి అంటే వీడిలా వినాశకాలే విపరీత బుద్ధి. అంటే ఎంత దూరం వీళ్ళు వెళతారో ఆ ఒక్క ఇన్సిడెంట్లో మొత్తం అర్థమైపోయింది ధర్మరాజుకి. అక్కడ జరిగింది ఏమిటంటే, ధృతరాష్ట్రుడి పక్కన నిలబడ్డ ఆ ఆడమనిషిని, ఆ దేవతా స్వరూపాన్ని జుట్టు పట్టుకొని లాగేయటం, తర్వాత ఆమె చీర పట్టుకొని లాగే ప్రయత్నం చేయటం, దాని తర్వాత అలాంటిది ఒకటి జరిగింది కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఆమెకు చీరలు ఇవ్వటం, ఆమె మానాన్ని కాపాడటం, ఆమె పాతివ్రత్యాన్ని, ఎందుకంటే ఈ నీచుడు మాట్లాడాడు కదా కర్ణుడు, బందకిని లాక్కొని రండి అంటే వేశ్యని లాక్కొని రండి, 5గురిని పెళ్లి చేసుకున్నది ఇది పతివ్రత, ఎలాగైనా లాక్కొని రావచ్చు, ఎలాగైనా నిలబెట్టచ్చు అన్నాడు కదా. అక్కడ ఆమె పాతివ్రత్యం ప్రపంచానికి అర్థం కావాలి. ఇదంతా సినిమా సాహిత్యం. ఎప్పుడో ఒక చిన్న గుడ్డ కృష్ణుడికి చేయి కోసుకుంటే ఒక గుడ్డ జింపి కట్టిందని అలాంటిదేం జరగలేదండి. ఆమె పతివ్రతా శిరోమణి, పాతివ్రత ధర్మం పాటిస్తుంది కాబట్టి దేవతలందరూ ఒకటే, శ్రీమన్నారాయణుడు ఒకటే ఆమెని కాపాడారు, ఆమె మానాన్ని. అక్కడ నిరూపించుకుంది తన పాతివ్రత్యాన్ని తను.
ఇంత వికృతి చర్య చేసిన ఈ దుశ్శాసనుడు అలాగే చాలా వికృతంగా చచ్చిపోయాడు. కర్మానుబంధీని మనుష్యలోకే. ఈ కర్మలే మనుష్యుణ్ణి ఇంకా బంధనంలోకి నెడతాయి. వీడి ప్రారబ్ధం మొదలైంది ఇక్కడ వాడు ఆ పని చేయటంతో. అంత క్రూరంగా చంపాడు భీముడు. సో ఇక్కడ మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళందరూ చాలా ఆల్ఫా మేల్స్. భీష్ముడు కానీ, ద్రోణాచార్యుడు కానీ, పక్కనున్న యుధిష్ఠిరుడు కానీ, యుధిష్ఠిరుడికైతే ఖచ్చితంగా అర్థమైపోయింది వీళ్ళు ఎంత పన్నాగమన్నా పన్నుతారు ఈ దుష్టజతుష్టయం. ఎప్పుడైతే ఇక ద్రౌపదికి ఇట్లా జరిగిందో అక్కడ అవి ఇవి అన్ని శకునాలన్నీ వచ్చేసి కాలిపోయి, అక్కడ ధ్వజాలు కాలిపోయి, ఆ రథాలు కూలిపోయి ఇవన్నీ జరిగితే గాంధార్ వచ్చి చెప్పింది ధృతరాష్ట్రుడికి, అమ్మో మన ఆడదాని ఒంటి మీద చేయేసాం ఇంటి కోడలు, ఆమె మామూలుగా ఉందా, అసలు ఆ అందం మామూలు అందం కాదు, అది అపురూప సౌందర్యవతి. ఇలాంటి ఒక అందం మీద కన్నుబడింది వెధవలకి. అందుకే వీళ్ళందరూ మట్టి కొట్టుకుపోయారు ఈ పనులు చేసిన వాళ్ళంతా. అలాంటి ఈ ద్రౌపదిని ఇలా చేశారు కాబట్టి ఖచ్చితంగా మనకు అదిష్టం కలుగుతుందంటే అక్కడ భయపడిపోయి ఈ గుడ్డివాడు ధృతరాష్ట్రుడు ఓడిపోయినవన్నీ ఇచ్చేశాడు. ఇచ్చేసి ఇంటికి వెళ్ళమన్నారు. భీష్ముడు చెప్పాడు, నాశనమైపోతారమ్మా వీళ్ళని, మమ్మల్ని క్షమించవలసినది అని. విదురుడు చెప్పాడు, వరే ఎన్నిసార్లు చెప్పానురా ఈ ఆట ఆపమని, నువ్వు ఆపలేదు ధృతరాష్ట్రుడిని, నాశనమైపోతావురా అని విదురుడు వెళ్ళిపోయాడు. ద్రోణాచార్యుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మొదలైంది వీళ్ళకు భయం. పాముని పూర్తిగా చంపాలి, సగం చంపి వదిలేస్తే. ఇప్పుడు చేతులు నూరుకుంటూ వెళ్ళాడు భీముడు. అది మనసులో పడిపోయింది దుశ్శాసనుడికి, దుర్యోధనుడికి. అమ్మో నాన్న, మామూలుగానే వదలకూడదు వీళ్ళని, ఇలా సగం చంపి వదిలేస్తే మమ్మల్ని బ్రతకనిస్తారా? ఇక నుంచి ప్రతి రాత్రి గొళ్ళెమది కరెక్ట్గా బిగించుకొని బయట 4 సెక్యూరిటీ గార్డులను పెట్టుకొని మనం మొత్తం చాలా పగడబందీగా బ్రతకాల్సిన పరిస్థితికి వెళ్ళదు. ఏ క్షణం భీముడు ఎక్కడి నుంచి వచ్చి వీళ్ళని చంపేస్తాడో వాళ్ళకి తెలియదు. అంటే ఇక ఆ రోజు నుంచి దినదిన గండ 100 ఏళ్ల ఆయుషులాగా బ్రతికాడు దుర్యోధనుడు. వాడెప్పుడు సరిగ్గా నిద్రపోలా. అందుకనే మొట్టమొదటి జూదంలో వెళ్ళిపోయారు వాళ్ళు ఇచ్చేసిన తర్వాత. ఇప్పుడు ధర్మరాజుకి అర్థమైంది, మిగతా తమ్ముళ్ళకి అర్థమైంది. ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళని చంపాలి. వీళ్ళని చంపాలంటే ఎలా చంపాలి, యుద్ధం ఎలా తీసుకురావాలి అని వీళ్ళు ఎదురు చూస్తున్నారు. వీళ్ళు కరెక్ట్గా కాండవ ప్రస్థానికి, ఇంద్రప్రస్థానికి చేరారు. ఇమీడియట్లీ కబురు పంపాడు, ఇప్పుడు వరకు జరిగిందంతా సృహజ్జూదం, ఇప్పుడు నిజమైన జూదం జరుగుద్ది, మీరు రండి అన్నాడు. ఒకసారి ఇంత అవమానించిన తర్వాత, ఇంత జరిగిన తర్వాత చెట్టు కింద కూర్చొని చుట్టదాగేవాడైనా మళ్ళీ పేకాటకు వస్తాడా? కానీ ధర్మరాజు వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు రావాలి అని వెయిట్ చేస్తున్నాడు. వీళ్ళని ఎలా నాశనం చేయాలని 4 తమ్ముళ్ళు ముఖంలో ఆనందం లేదు. వీళ్ళ క్లారిటీ వచ్చింది. అందుకనే పిలవగానే వచ్చేశారు. ఈసారి 10 సార్లు జూదం వేయటం లేదు, ఒకటే వేశారు. ఒకటే షరతు, 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. ఈ చచ్చు తెలివితేటలు కూడా శకునివే. ఏంటంటే ఏ సెక్యూరిటీ లేకుండా 5 పోతారు అరణ్యాలకి. అదేమన్నా నార్మల్ అరణ్యమా? కింగ్ కోబ్రాస్ ఉంటాయి, బ్లాక్ మాంబాస్ ఉంటాయి, పెద్ద పెద్ద కొండ సిలువలు ఉంటాయి. ఇవన్నీ ఒకవేళ ఏమీ చేయలేకపోయినా పెద్ద పెద్ద పులులు, పెద్ద పెద్ద రాకాసి గద్దలు, పెద్ద పెద్ద గబ్బిలాలు, ఎందరో రాక్షసులు, ఎవరో ఒకళ్ళు చంపేస్తారు వీళ్ళని. ఒకవేళ ఎవరూ చంపలేదు, ఈ బండోడు భీముడు కాపాడేశాడు వీళ్ళందరినీ అనుకుందాం. అజ్ఞాతవాసం చేయాలిగా. అజ్ఞాతవాసం చేసేటప్పుడు వీళ్ళ ముఖాలు ఏమన్నా అడుక్కు తినే ముఖాలా అవి? వాళ్ళ ముఖాలు చూస్తేనే అర్థమవుతుంది వీళ్ళు చక్రవర్తులని. వీళ్ళు ఎలాగా దాక్కుంటారా నాయనా? వీళ్ళెవడూ దాక్కోపోయినా భీముడు ఎలా దాక్కుంటాడు? అంత పర్సనాలిటీ వేసుకొని, అంత హైట్ వేసుకొని భీముడి యొక్క కండలు చూస్తేనే జనాలకు అర్థమైపోద్ది. అజ్ఞాతవాసంలో భీముడు దొరికేస్తాడు. దొరికితే మళ్ళీ 12 సంవత్సరాల అరణ్యవాసం, మళ్ళీ అజ్ఞాతవాసం. ఒకవేళ అరణ్యవాసంలో వాళ్ళని ఏమైనా చెయ్యలేకపోతే కనీసం అజ్ఞాతవాసంలో పట్టేసుకోవచ్చు. ఇవన్నీ ఎందుకులే అనుకుంటామా? మొత్తం 1,00,000 మంది సైనికుల్ని వేసుకొని వాళ్ళు అరణ్యవాసంలో ఉన్నప్పుడు వాళ్ళని వేసేయడానికి వెళ్ళిపోదాం. ఇది ఈ చచ్చు క్యాలిక్యులేషన్ వేశాడు. అందుకు వాళ్ళు కూడా అమ్మ మీరు ఓడిపోయారు అన్నారు. ఎవరు? దుర్యోధనుడు, శకుని. అమ్మ మీరు ఓడిపోయారు, మీరు అరణ్యవాసాలకు వెళ్ళాలని. దానికి భీముడు అన్నాడు, అమ్మ మేము ఓడిపోయాం, మేము అరణ్యవాసానికి వెళతాం. ఇక ఇప్పుడు సున్నం పెట్టుకొని యుద్ధం చేయొచ్చు వీళ్ళు. సో దీనికి ఇంత మీరు అడిగిన ప్రశ్న ఇంత చిన్నదైనా దాన్ని మనం ఖండఖండాలుగా విభజించి చూస్తే మానసిక పరిస్థితి. అందుకనే ధర్మరాజుని
ఎవరైనా ఒక మాట మాట్లాడితే మట్టి కొట్టుకుపోతారు. ఎందుకంటే కేవలం ఇంతమంది జనాలు చనిపోకూడదని తన మానాన్ని కూడా పణంగా పెట్టి ఆయన దుర్యోధనుడు పిలిస్తే వెళ్ళాడు. అది కూడా పేకాటకు వెళ్ళలేదు. మణిసభ అనే ఒక దాని ఓపెనింగ్‌కి వెళ్ళాడు. ఇది నిజమైన వ్యాస భారతం. ప్లస్ ఆయన ప్రత్యక్షంగా చూసి తెలుసుకున్నాడు వీళ్ళింత నీచులు అని. ఇప్పుడు మీ ప్రశ్నకి సమాధానం దొరికిందా మీరు అడిగిన ప్రశ్నలకి? దొరికింది. కాబట్టి ఎప్పుడు కూడా కలియుగంలో మనుషులు మీరు ద్వాపర యుగంలో ఉన్న దేవతల కంటే ధర్మాత్ములని అనుకోకండి. కలియుగంలో ధర్మం అంతా ఎలా ఉంటుందంటే కర్ణుడు లాంటి ధర్మం ఉంటుంది. పరమ వెధవైన బాసు మనకు జీతాలు ఇస్తున్నాడని వాడు కొమ్ము కాస్తాం మనం. వాడిని వెళ్ళి నువ్వు పరమ వెధవి అని అంటాం మనం. ఎందుకంటే వాడి వల్ల బ్రతుకుతున్నాం కాబట్టి. బ్రతుకుల కోసం కింద మీద పడే కలియుగంలో వాసులు వాళ్ళు ధర్మరాజుని కానీ భీష్మాచార్యుల్ని కానీ కృపాచార్య ద్రోణాచార్యుల్ని క్రిటిసైజ్ చేయడం అనేది ఒక పెద్ద జోక్. అందుకనే వ్యాసభారతం ఎందుకు చదవాలంటే వ్యాసభారతం చదవటం వల్ల మనకి లౌకిక పరిజ్ఞానం పెరుగుతుంది, ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. ఏ విషయాన్ని ఎలా చూడాలి, ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలో ఇలాంటి విషయాలు తెలుస్తాయి. సో మీకు ఆన్సర్ దొరికినట్టేనా? దొరికినట్టే. చాలా సంతోషం అండి. ప్రీణయామో వాసుదేవం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. విన్నారు కదండి. ప్రశ్న చిన్నదే కానీ దాని లోతు చాలా ఎక్కువ. చాలా తాత్వికంగా మనం కేసీ గారి నుంచి తెలుసుకున్నాం. ఇంకా మహాభారతంలో లోతైన ప్రశ్నలుంటే పంపించవలసినది. హరే కృష్ణ.